మనం ఇప్పుడు హైదరాబాద్ ఐటీ కమిషనర్ అంటే ఆదాయ పన్ను శాఖ కమిషనర్ వారి ఎదుట ఉన్నాము. సార్ పేరు జీవన్‌లాలు. సార్ యొక్క ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఆయన ఒక ఎమ్మెల్యే కొడుకుగా, ఆ తర్వాత ఒక ఐఏఎస్ భర్తగా, ఆ తర్వాత ఇద్దరు ప్రభుత్వ అధికారుల యొక్క సోదరుడిగా చాలా యాంగిల్స్ చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వంగా మనకి తెలుస్తుంది. ఆయనతో మనం మాట్లాడి ఈరోజు మరిన్ని విషయాలు ఇన్‌కమ్ టాక్స్ గురించి గాని, ఇంకా రాజకీయాల గురించి గాని, రూ. 2,00,000 నోట్ల యొక్క రద్దు, దాని ప్రభావం ఎలా ఉంటుందనే విషయాల మీద గాని మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ జీవన్‌లాల్ గారు చెప్పండి అసలేంటి ఇప్పుడున్న సిట్యుయేషన్ ఐటీ కమిషనర్‌గా మీరు హైదరాబాద్‌కొచ్చారు. అసలు ఇక్కడ కండిషన్ ఎలా ఉంది? మీరు ఐటీ కమిషనర్‌గా మీ విధులు ఎలా ఉండబోతున్నాయి? అవి ఎంత స్ట్రాంగు? ఎంత కీలకంగా ఉంది? ఆదాయ పన్నులో హైదరాబాద్ అనేటువంటిది భారతదేశంలో ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ కింద వస్తుందండి. థర్డ్ ఆర్ ఫోర్త్ కింద వస్తుంది. ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ఇన్కమ్ ట్యాక్స్ అనమాట. సో హైదరాబాద్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఆంధ్ర తెలంగాణకి కలిపి ఇక్కడి నుంచి అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. ఆదాయ పన్నుకు సంబంధించినటువంటి సంపూర్ణ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి నడుస్తుంది. సార్. అండ్ నేషనల్ ఎక్స్‌చెకర్‌లో దాదాపు ఒక గుడ్ పర్సెంటేజ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సౌత్ ఇండియాలో చూసుకుంటే మీరు బెంగుళూరుకి దాదాపు క్లోజ్ సెకండ్‌గా ఉంటుంది హైదరాబాద్. ముంబై, ఢిల్లీ తర్వాత ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ చెన్నై అండ్ ఆన్ పార్ విత్ బెంగుళూరు. అలా ఆ స్థాయికి వచ్చినటువంటి సిటీ హైదరాబాద్. సో ఇన్కమ్ ట్యాక్స్ పరంగా హైదరాబాద్ వచ్చేసి ఒక వైబ్రెంట్ ప్లేస్ అండ్ evolving place. సౌత్ ఇండియాకి హెడ్ క్వార్టర్. ఇవాల్వింగ్ ప్లేస్. ఓకే. జస్ట్ ఐ మీన్ ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్‌లో మీరు తీసుకున్నా కూడా దాదాపు మోర్ దాన్ 2.5 టైమ్స్ కలెక్షన్స్ ఇంప్రూవ్ అయినటువంటి కేంద్రం ఓకే. హైదరాబాద్. ఓకే. ఓకే. సో ఆ రకంగా చూసుకున్నా కూడా అంటే దాదాపు మినిమం అంటే ఇప్పుడు ఐ థింక్ ఐ మీన్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఐ మీన్ చెప్పలేను. కాకపోతే 1,00,000 కోట్ల కాంట్రిబ్యూషన్ హైదరాబాద్ నుంచే ఇన్కమ్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళేటువంటి పరిస్థితి. ఆ! సో ఆ సందర్భంగా అంటే అది దేనికి ఇండికేటర్ వస్తుందని అంటే హైదరాబాద్ అనే సిటీ ఎలా ఎవాల్వ్ అవుతుంది అనే దానికి ఇండికేషన్. ఓకే. హైదరాబాద్ యాజ్ అ సిటీ ఈజ్ ఎవాల్వింగ్ సో మచ్ దట్ ఐ మీన్ ద రెవెన్యూస్ ఇట్ ఈస్ జనరేటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఆదాయ పన్ను పరంగా అంటే కార్పొరేట్ ట్యాక్స్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి. అంటే వ్యక్తులు పే చేసే ట్యాక్స్ని ఇన్కమ్ ట్యాక్స్ అంటారు, కంపెనీలు పే చేసే ట్యాక్స్ని కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. రెండింటిని కలిపి ఆదాయ పన్ను అంటారు. ఓకే. సో ఈ ఇద్దరు కలిపి చేసేటువంటి ఆదాయ పన్ను వితిన్ 10 ఇయర్స్ దాదాపు 2.5 టైమ్స్ దాదాపు ఇంక్రీజ్ చేసి అంతకంటే ఎక్కువగా వెళ్తుంది. అండ్ నేషనల్ ఎక్స్‌చెకర్‌కి అంత పెద్ద క్వాంటమ్ ఇస్తుంది హైదరాబాద్ అని అంటే హైదరాబాద్లో జరుగుతున్నటువంటి అభివృద్ధికి ప్రతీక అది. ఓకే. సో హైదరాబాద్ ఈజ్ ఎక్సెలింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి, సర్వీస్ ఇండస్ట్రీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఐటీ ఇండస్ట్రీ ఉంది. ఐటీ ఇండస్ట్రీలో యూ ఆర్ సీయింగ్ దెర్ ఇస్ ఎ గ్రేట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హైదరాబాద్. ఐ మీన్ దాదాపు లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది ఇక్కడ. ఓకే. సో ద కంపెనీస్ ఆర్ ట్రస్టింగ్ టు కమ్ హియర్ ఫర్ ద ఇంటెలెక్చువల్ పూల్. అంటే ఇక్కడ ఉన్నటువంటి రిసోర్స్ అనమాట, ద హ్యూమన్ రిసోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే. మేబీ బై వర్చ్యూ ఆఫ్ ద కాలేజెస్ మనకి ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ కాలేజెస్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి, మెడికల్ కాలేజెస్ కానివ్వండి, ఫార్మా కాలేజెస్ కానివ్వండి, వేరియస్ మేనేజ్మెంట్ కాలేజెస్ కానివ్వండి, సార్. అంటిన్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఉండి ఏంటంటే ఇక్కడ ఒక మంచి హ్యూమన్ రిసోర్స్ అవైలబుల్ ఉంది కాబట్టి కంపెనీలు కూడా వస్తాయి. ఓకే. కంపెనీలు వచ్చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ పెడతాయి. కంపెనీలు వచ్చి ఇక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి కూడా. ఓకే. చూపిస్తున్నాయి కూడా. సో దే ఆర్ కమింగ్ విత్ దేర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంతోమంది నిరుద్యోగులకి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరికి ఆ విధంగా అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ ఇండస్ట్రీ అనేటువంటిది వస్తూ హైదరాబాద్ ఇంప్రూవ్ అవుతుంది. హైదరాబాద్ ద్వారా ఆ విధంగా ఆదాయ పన్ను కూడా వస్తుంది. సో నాట్ ఓన్లీ ఈ ఏరియా డెవలప్ అవడమే కాకుండా ఇక్కడ నుంచి భారతదేశానికి కావాల్సినటువంటి పరిపుష్టం చేయడానికి కావాల్సినటువంటి ఆదాయ పన్ను ఇక్కడ నుంచి జనరేట్ అవుతుంది అనేటువంటిది వాస్తవం. ఓకే. అయితే ఇప్పుడు జీఎస్టీకి ఈ ఇన్కమ్ ట్యాక్స్‌కి ఉన్న రిలేషన్ ఏంటి? అసలు జీఎస్టీ అది ప్లస్సా? మైనసా? మొన్న హరీష్ రావు గారు కూడా, కేటీఆర్ గారు కూడా వీళ్ళందరూ ఏందంటే జీఎస్టీ ఇక్కడి నుంచి ఎక్కువ పోతుంది. మనకి తిరిగి రావడం రిటర్న్స్ తక్కువ ఉన్నాయి. దీని మీద కొంత వార్ నడుస్తుంది. ఐ బిలాంగ్ టు ఇన్కమ్ ట్యాక్స్. ఓకే. జీఎస్టీ మీద నేను సంపూర్ణంగా పూర్తి అవగాహన అనేటువంటి ఇదే పర్ఫెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి చెప్పలేను. కాకపోతే బీయింగ్ ఎ ట్యాక్స్ మ్యాన్, ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను అధికారిగా ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు జీఎస్టీ. ఓకే. ఇండైరెక్ట్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్.
వెనెవర్ సమ్ గూడ్స్ మూవ్, వెనెవర్ సర్వీస్ హ్యాస్ బిన్ ఎక్స్టెండెడ్, దాని మీద వేసేటువంటి ట్యాక్స్. అంటే వేరియస్ స్లాబ్ రేట్స్ ఉంటాయి, ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క స్లాబ్ రేట్ ఉంటుంది, దాని ప్రకారంగా జరిగేటువంటి వ్యవహారం. నేను ఇందాక చెప్పాను మీకు, ఆదాయ పన్ను హైదరాబాద్ నుంచి జనరేట్ అవ్వడం అనేటువంటిది బ్రహ్మాండంగా జనరేట్ అవుతుంది. అండ్ హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద డ్రైవింగ్ ఇంజన్స్ ఫర్ ద నేషనల్ ఎక్స్చెకర్ అనేటువంటిది అనడంలో నాకేమీ అభ్యంతరం లేదు. హ్యావింగ్ సెడ్ దట్, అది చెప్పడంలో అంటే ఓవరాల్ ఇక్కడ ఎకనామిక్ మూమెంట్ అండ్ టోటల్ ఇండస్ట్రియల్ మూమెంట్ అనేటువంటిది జరుగుతోంది ఇక్కడ. ఆ క్రమంలో ఆదాయ పన్ను పెరిగితే జిఎస్టీ పెరగకుండా ఉండడం అనేది జరగదు. ఇది పెరిగితే అది కూడా పెరుగుతుంది, బికాస్ దే బోత్ ఆర్ సిస్టర్స్, దే బోత్ ఆర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. ఒకటి పెరుగుతుంటే ఇంకొకటి కూడా పెరుగుతుంటే, ఇంకోటి పెరుగుతుంటే ఇది కూడా పెరుగుతుంది. సో దే బోత్ ఆల్వేస్ గో ఇన్ హ్యాండ్. అంటే మనకు అంటే కొంచెం లేమ్యాన్స్కి అంటే మీ ప్రేక్షకులకి కొంచెం కరెక్ట్గా తెలియదేమో, ఆదాయ పన్ను అనేటువంటిది డైరెక్ట్ ట్యాక్స్, మనం పే చేసేటువంటి డైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టీ అనేటువంటిది మనం పే చేసే ఇండైరెక్ట్ ట్యాక్స్. సపోజ్ ఇప్పుడు మనం ఒక రైల్వే టికెట్ కొంటాం, ఆ రైల్వే టికెట్లో జిఎస్టీ కాంపోనెంట్ ఉంటుంది అనేటువంటిది మనకు తెలియదు. సో దట్ ఈజ్ ఒక గూడ్స్ అనమాట, అదొక గూడ్ లేకపోతే ఒక సర్వీస్ మనం తీసుకున్నాం, దాని మీద దానికి ఒక స్లాబ్ రేట్ ఉంటుంది, ఆ స్లాబ్ రేట్ ప్రకారంగా జిఎస్టీ కడుతున్నాం దాని మీద. సేమ్ మనం ఇప్పుడు ఒక సబ్బు కొనుక్కున్నా, ఒక పేస్ట్ కొనుక్కున్నా, ఒక బ్రష్ కొనుక్కున్నా, ఒక టీవీ కొనుక్కున్నా, ఒక సోఫా కొనుక్కున్నా, ఒక చైర్ కొనుక్కున్నా, ఏం కొనుక్కున్నా దాని మీద ఒక ఇదివరకు సేల్స్ ట్యాక్స్ అనేవాళ్ళం చూడండి, అలాంటిదే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. దానికి ఒక నామెన్క్లేచర్ ఇచ్చేసి దాన్ని చాలా చక్కగా స్ట్రీమ్లైన్ చేసేసి, ఆ డిపార్ట్మెంట్ని బాగా స్ట్రీమ్లైన్ చేసేసి దాన్ని ఒక పద్ధతిగా తయారు చేయడం జరిగింది. ఇప్పుడు నేషనల్గా దాని మీద ఒక సెట్ ప్రోఫార్మాలో సెట్ ప్రొసీజర్లు నడుస్తుంది, అంటే చాలా స్ట్రీమ్లైన్ అయింది అన్నమాట ప్రాసెస్, సేల్స్ ట్యాక్స్ ప్రాసెస్. ఇదివరకు సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అని, స్టేట్ సేల్స్ ట్యాక్స్ అని, ఇట్లా అంతా డిఫరెన్స్ ఉంటాయి. అంటే ఇప్పటికీ స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ అదంతా ఉంటుంది. కాకపోతే విత్ ఇన్ దట్ మొత్తం అంతా ఒక కంప్లీట్ ఒక కరెక్ట్ మెకానిజంలో తీసుకొచ్చేసి వాళ్ళు ఆ స్లాబ్ రేట్స్ ప్రకారంగా ఛార్జెస్ ఇస్తున్నారు. అయితే ఆర్థిక పురోగతి జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో ఆదాయ పన్ను ఏ విధంగా అయితే పెరుగుతుందో, ఆదాయపు కార్పొరేట్ ట్యాక్స్ ఏ విధంగా అయితే పెరుగుతుందో, అలాగే జిఎస్టీ కూడా పెరుగుతుంది. ఆ పెరిగిన దాన్ని బట్టి అక్కడి నుంచి ఆదాయం జనరేట్ అవుతుంది. అయితే మీరు ఇందాక చెప్పిన మాట రెమిటెన్సెస్ బ్యాక్ వగేరా అనేటువంటిది అది అంటే ఒక సెట్ ఫార్ములా ప్రకారం జరుగుతుంది. అండ్ దట్ ఈస్ ఎ లిటిల్ పొలిటికల్ కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళాను. సార్ ఇప్పుడు ఒక పొలిటికల్ కామెంటా లేకపోతే వివాదాస్పద వ్యాఖ్య చెప్పలేం, కానీ పన్ను కట్టేదేమో చాలా తక్కువ మంది కడతారు, కానీ దాన్ని అనుభవిస్తున్న వాళ్ళేమో చాలా ఎక్కువ మంది. అంటే వీళ్ళు 2% కూడా ఉండరు, వాళ్ళు 98% వాళ్ళు ఈ ఫలాలని మీరు ఇప్పుడు లాస్ట్కి ఇదంతా వసూలు చేసి లాస్ట్ తీసుకుపోయి గవర్నమెంట్కి ఇస్తారు. గవర్నమెంట్ స్కీముల ద్వారా మళ్ళీ తిరిగి పనిచేస్తుంది దాదాపు. ఈ కామెంట్ మీద మీరు ఏమంటారు అసలు ఏంటి? ఇప్పుడు వాట్ ఈస్ ద టాక్సేషన్ అనేటువంటి దానికి ఒక మంచి డెఫినేషన్ ఉందండి. టాక్సేషన్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ సివిలైజేషన్ అని ఒక సేయింగ్ ఉంది. టాక్సేషన్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ సివిలైజేషన్ ఇన్ ద సెన్స్ సంబడీ హూ హ్యాస్ ఎవాల్వ్డ్. ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ చూస్తున్నారు మీరు, అంటే ఈ సోఫా, టీవీ వగేరా, ఒక ఏసీ వగేరా, ఇదంతా ఇది ఒక లగ్జూరియస్ లైఫ్. అండ్ ఐఎమ్ అంటే వైల్ యూజింగ్ ఎయిర్ కండిషనర్ ఐఎమ్ స్పాయిలింగ్ మై ఎన్వైరన్మెంట్ లిటిల్. ఎలా? క్లోరోఫ్లోరో కార్బన్స్ అని, ఫ్రియాన్స్ అని చెప్పేసి కొంచెం అవి ఆ గ్యాసెస్ వగేరా ఈ ప్రతి ఎయిర్ కండిషనర్కి సంబంధించి అవి జనరేట్ అవుతూ ఉంటాయి. నాట్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ యాజ్ రిచ్ యాజ్ యూ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ దీస్ సివిలైజేషన్. మీరేం చేస్తున్నారు? మీరు ప్రశాంతంగా ఇక్కడ కూర్చునేసి ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి గ్యాసెస్ వలన వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. సో యు ఆర్ హ్యావింగ్ ఏ civilized life, or rather you are having a luxurious life. Should there not be a cost to it? Taxation వగేరా అనేటువంటిది ఇదంతా ఉంటుంది చూసారా, ఇవంతా ఏంటంటే దట్ ఈస్ వాట్ పాపులర్లీ సెడ్ దట్ ద టాక్సేషన్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ సివిలైజేషన్ అనేటువంటిది. యు ఆర్ నేను సంపాదిస్తున్నాను, నాకు నేను ఎంజాయ్ చేస్తాను, నాకు నేను ఇది అంటే కాదు. నువ్వు కార్లో వెళ్తున్నప్పుడు యు ఆర్ లివింగ్ క్లోరోఫ్లోరో కార్బన్స్, దాన్ని ఫేస్ చేయాల్సింది పీపుల్ హూ కెనాట్ ఎఫోర్డ్ ఎనీ బ్లాకేజ్ ఫ్రమ్ దాట్. ఐఎమ్ ఫేసింగ్ ఇట్. అందుకే ఒక సేయింగ్ కూడా ఉంది, పొల్యూటర్ షుడ్ పే అని. Polluter should pay. I'm not saying, I'm not calling a taxpayer and everybody of that sort. కానీ ఒక కాస్ట్ ఆఫ్ సివిలైజేషన్ ఉన్నప్పుడు we have got a bound and responsibility to take care of our lesser brethren. See, not everybody is as rich and not everybody is in a earning mode and not everybody is so affluent that వాళ్ళందరూ బాగా రిచ్ అయిపోయేసి బాగా సంపాదించేసి ట్యాక్స్లు కడితే ఇంకా అంటే
అందరూ అలా ఉండేటువంటి పరిస్థితి ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. పైగా పైగా వాళ్ళ మానవ వనరులు వాళ్ళ సేవలు తీసుకొని మనం కొద్దిగా రిచ్ అవుతూ ఉంటాము. కరెక్ట్ దానికి మనం పే యు ఆర్ చేయాలి. టేకింగ్ దేర్ హ్యూమన్ లేబర్ ఆల్సో. హ్యూమన్ లేబర్ తీసుకుంటున్నాం మనం. ఐ మీన్ బికాస్ ఆఫ్ తక్కువ us, I mean, charge. there is a little climatic disturbances also, climatic అంతే కదా. కొంచెం దానికి డిస్టర్బెన్స్ కూడా జరుగుతుంది. కాబట్టి అంటే ఏంటంటే అది చేయకూడదని నేను అన్ను. మీరు అంటే సంపాదించినందుకు మీరు అనుభవించొద్దని నేను అన్ను. కాకపోతే ఈ అనుభవించడానికి కొంచెం చిన్న ఏంటంటే ఒక కాంపెన్సేషన్, అంటే సొసైటీలో ఉన్నటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ అది. మనం ఉండేటువంటి ఒక వ్యవస్థలో మనం మనతో పాటుగా ఇంకో నలుగురికి ఏమన్నా చేయగలమా అనేటువంటిది ఆ కాన్సెప్ట్తో వచ్చిందే ఇది టాక్సేషన్. సంక్షేమ కాస్ట్ పథకాల ఆఫ్ మీద లివింగ్. ఈ మా పనులంతా వాళ్ళు దిగిపోతున్నారు అనేది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఇప్పుడు నేను చెప్పిన పెద్ద సమాధానం గొడవ. దానికి సెట్ అవుతుందండి. ఇప్పుడు నేను చెప్పిన సమాధానాన్ని ఎవరైనా ట్యాక్స్ పేయర్ వచ్చేసి కొంచెం ఆలోచిస్తే, నేను జనరేట్ చేసే పొల్యూషన్ ఏంటి, నేను జనరేట్ చేసేటువంటి సొసైటల్ కొంచెం ఇది ఏమిటి అంతే కదా సార్. అనేటువంటిది నేను కొంచెం ఆలోచిస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ ప్రతి ఒక్కడు టీవీ లేకున్నా బతకగలడు, ఏసీ లేకున్నా బతకగలడు, సోఫాలు లేకుండా బతకగలడు, కారు లేకుండా తిరగగలడు. అన్ని ఇదివరకు అంతా ఇదంతా జరిగినవే సివిలైజేషన్లో. ఇవన్నీ లేకున్నా బతకగలం, తిండి లేకపోతే బతకలేము. ఇవాళ ఒక రైతు ఎంత కష్టపడి ఎంత కష్టమైన వాతావరణంలో అతను ఈ మనకు కావాల్సినటువంటి బేసిక్ నెసెసిటీ ఏంటండి అన్నిటికంటే తిండి కదా. ఆ తిండి జనరేట్ చేయడానికి వాడు కష్టపడే కష్టం ఎంత ఉంటుంది? చాలా, అది భరించలే అంత. అది నీకు అన్నిటికంటే కావాల్సింది అంటే నీ శరీరానికి, నీకు నీ శరీరానికి నీకు కావాల్సిన మేనేజ్మెంట్కి నీకేమిటి? ఫుడ్ కావాలి. ఆ ఫుడ్ జనరేట్ చేసేటువంటి వాడు కంఫర్టబుల్గా ఉన్నాడా చెప్పండి. అంతే. ఇప్పుడు నేను ఒక టీవీ మ్యానుఫ్యాక్చరర్ అనుకోండి, నేను టీవీ మ్యానుఫ్యాక్చర్ చేస్తా 100 రూపాయల్లో, నేను దాన్ని 300కి అమ్ముతాను, 3 ఇంతలకి. నువ్వు చచ్చినట్టు కొంటావు, బికాస్ దట్స్ ది లగ్జరీస్ ఐటమ్ కొంటున్నావు. కానీ అన్నిటికంటే మోస్ట్ నెసెసరీ ఐటమ్ నేను 100 రూపాయలకి వరి ధాన్యం నేను ప్రొడ్యూస్ చేస్తే 110 రూపాయలు ఇవ్వడానికి కూడా 10 ఆలోచనలు చేస్తారు మీరు. అంతే కదా. అంటే అన్నిటికంటే అవసరమైనటువంటి దాన్ని తొక్కేస్తారు. ధాన్యాన్నేమో మీరు చచ్చి చెడి కొంచెం దాన్ని ఆలోచించి గీకి అంతే కదా. బేరాలు చేసేసి వాడికి ₹1 మిగలకుండా చేసేసి మనం చేస్తున్నాం. అవును. ఇది ధర్మం కాదంటాను నేను. ఏనాడైతే సొసైటీలో అన్నం పెట్టే రైతన్న అందరికంటే సుఖంగా వాడికి ఒక ₹2 మిగులుతూ తన పిల్లల్ని చదివించుకుంటూ తను కంఫర్టబుల్గా ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితిలో ఉంటాడో ఆనాడు సివిలైజేషన్ హ్యాస్ కమ్ టు ద కరెక్ట్ పొజిషన్ అని చెప్పేసి నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. దిస్ ఇస్ మై పర్సనల్ అంటే ఒపీనియన్. బిఆర్ఎస్ గా స్థాపించిన టిఆర్ఎస్ పార్టీ లేకపోతే కేసీఆర్ గారు కూడా దేశీ నేత అనడంలో సార్ కిసాన్ రాజ్యం రావాలనేది ఆయన కోరుకోవడము, పంజాబ్ రైతులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఆయన ఫస్ట్ పోయి తీసుకొని ఇచ్చిందే రైతులకి ఇవ్వాలి. ఇప్పుడు అంటే ఇక్కడి నుంచి కేసీఆర్ గారు కానివ్వండి, మళ్ళీ నేషనల్లీ ఐ మీన్ మోదీ గారు కానివ్వండి, లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అక్కడ స్టాలిన్ గారు కానివ్వండి, ఇక్కడ ఫడ్నవీస్ గారు కానివ్వండి, ఇంకెక్కడ వేరే లీడర్స్ కానివ్వండి, బ్యూరోక్రసీ కానివ్వండి, సార్ ఎవరైనా కానివ్వండి, వెదర్ ఇట్ ఈస్ బ్యూరోక్రాట్ ఆర్ ఎ పొలిటీషియన్, ఎవ్రీబడి విల్ బీ వర్కింగ్ టువర్డ్స్ ద బెటర్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ లైక్ దిస్. హ్యూమన్ బీయింగ్స్ కోసం అంటే ఆ దేశంలో ఉన్నటువంటి పౌరుల కోసం ఎంత బాగా ఎంత చక్కగా ఏమి ఫెసిలిటీస్ ఇవ్వగలమని ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. కాకపోతే నా పర్సనల్ ఒపీనియన్లో నేను చెప్పింది ఏమిటి అని అంటే, రైతు అనేటువంటి వాడు అంటే ఇండియా ఇస్ ప్రిడామినెంట్లీ 60 to 70% ఆఫ్ ఇండియా ఇస్ స్టిల్ అగ్రేరియన్ సొసైటీ. మనం ఐ మీన్ ఒక ఫార్మింగ్ కల్చర్లో ఉన్నటువంటి దేశం మనం. సో వాళ్ళు బాగుపడకుండా భారతదేశం బాగుపడుద్ది అనేటువంటి ఆలోచనలో మనం ఉండకూడదు, ఉండలేం కూడా. వీళ్ళు బాగుపడకుండా సడన్గా భారతదేశం బాగుపడిపోవడం అనేటువంటిది జరగదు. సో ఎవరు చేసినా ఈ డైరెక్షన్లో ఎఫర్ట్స్ జరుగుతున్నాయని నేను నమ్ముతున్నాను. కానీ అట్ ద సేమ్ టైం ఏమిటి అని అంటే, ఒక పేద దేశంగా ఇప్పుడు మనం ఇండిపెండెన్స్ వచ్చిందండి మనకి 47లో ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి భారతదేశంలో ఎన్నో సంస్థానాలు, ఎన్నో ఐ మీన్ విభాగాలు వగైరా టుకుడా ఉన్నటువంటి ఈ దేశం అంతా ఒకటిగా అఖండ భారతదేశంగా అవతరించినా కూడా అంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఏంటంటే ధాన్యాగారాలు, భారతదేశం ప్రపంచానికి అన్నం పెట్టినటువంటి గొప్పతనంలో ఉన్నటువంటి అన్నపూర్ణ లాంటి భారతదేశం పోను పరాయి పాలన కానివ్వండి, పరాయి పాలనల్లో వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు పని చేసుకొని ఇక్కడి నుంచి దోచుకొని తీసుకెళ్ళిపోవడమే జరిగి మొత్తానికి భారతదేశం స్వాతంత్రం వచ్చేటప్పటికి పూర్తి సంపూర్ణమైన పేద దేశం. ఆ పేద దేశంగా మొదలైనటువంటి భారతదేశం ఇవాళ అభివృద్ధి చెందిన దేశాలకి ధీటుగా అభివృద్ధి చూపిస్తుంది జస్ట్ ఈ 70 సంవత్సరాల్లో అని అంటే మనం ఎంతో పురోగతి సాధించాం. సో ఈ పురోగతి సాధించిన దానికే ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాము. అండ్ ఇవాళ బాగా అభివృద్ధి చెందినటువంటి అమెరికా దేశం కానివ్వండి,
యూరోపియన్ దేశాలు కానివ్వండి, ఇంకేదైనా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఒక రకంగా మనల్ని దే లుకప్ టు అస్. ఓకే. భారతదేశం ఏం ఆలోచిస్తుంది, భారతదేశం ఏ దిశలో వెళ్తుంది, భారతదేశం ఏం చేస్తోంది అని భారతదేశాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏ దేశము కూడా తమ ఫారెన్ పాలసీ చేయలేని పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాం పెద్ద అంటే మార్పు ఆ స్థాయికి వచ్చాం. ఆల్రెడీ ఇండియా ఈజ్ అమాంగ్ నాకు తెలిసి టాప్ 2-3 కంట్రీస్ టు బీ రికార్డ్ విత్. ఓకే. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి గొప్ప 3 దేశాల్లో తీసుకుంటే భారతదేశం తప్పకుండా ఒక దేశంగా వస్తుందని నేను నమ్ముతున్నాను. సార్ మీరు ఇప్పుడు యూఎస్‌తో పోల్చి కొంత విదేశీ దీంతో పోల్చారు. మొన్న ఈ మధ్య ఒక అమెరికన్ సెనేటర్ అన్నాడు, భారతీయులు ఇక్కడ టాక్స్ కట్టడంలో చాలా పెద్ద క్రమశిక్షణని మేజర్ పార్ట్‌ని ఇస్తున్నారు అని భారతీయుల యొక్క పన్ను చెల్లింపు విధానం మీద కామెంట్ చేశాడు ఆయన. అయితే బాగా సభలోనే కామెంట్ చేశాడు. ఈ క్రమంలో చూస్తే ఇక్కడ ఒక టాక్స్ పేయర్ యొక్క క్యారెక్టర్ ఎలా ఉంది? మీరు గమనించిన మీ అబ్జర్వేషన్, ఎందుకంటే మీరు ఐఆర్ఎస్‌గా ఇన్‌కమ్ టాక్స్ బాగా రిలేటెడ్‌గా ఉన్న ఒక వ్యక్తిగా. ఇక్కడ టాక్స్ పేయర్ అసలు ఎట్లాంటి క్యారెక్టర్‌తో ఉంటాడు? వాళ్ళ యొక్క చాలా మంచి క్వశ్చన్ అడిగారన్న మీరు. ఇప్పటివరకు ట్యాక్స్ పేయర్ యాటిట్యూడ్ ఎట్లుండాలి, ఏమిటి ఉండాలి అనేటువంటిది చాలామంది ఇది చూడని అంశం. సార్ ట్యాక్స్ పేయర్ అనేటువంటి వాడు వాలంటరీగా ట్యాక్స్ పే చేస్తే దేశానికి వచ్చినటువంటి నష్టం ఏం లేదండి. ఓకే. ఇందాక మీకు అన్నాను, టాక్సేషన్ ఇస్ ఎ కాస్ట్ ఆఫ్ సివిలైజేషన్. సి ఇఫ్ యు ఆర్ ఎ సివిలైజ్డ్ సిటిజన్ ఆఫ్ ఎనీ కంట్రీ, యూ షుడ్ బి ఏ వాలంటరీ కంప్లైంట్ టు ద ట్యాక్స్ లాస్ ఆఫ్ ద కంట్రీ. ఓకే. మీరు ట్యాక్స్ పరంగా ఉన్నటువంటి లాస్ని వాలంటరీగా ఎవరైతే అడ్మిట్ చేస్తారో వాళ్ళని ట్రూ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పేసి చెప్పబడుతుంది. అదే సత్యం. అయితే ఇలా అన్ని చోట్ల జరుగుతుందా, ఇలా జరుగుతుందా అనేటువంటిది మనం ఆలోచిస్తే అత్యంత అభివృద్ధి చెందిన అమెరికాలో కూడా ద ట్యాక్స్ కంప్లైన్స్ ఈజ్ అబౌట్ 82% అకార్డింగ్ టు వన్ స్టడీ. ఈవెన్ ఇన్ అమెరికా the tax compliance is about 82%. అంటే ఏంటి, there is still a shortfall of almost 1/5 of the population are still not tax compliant even in the most advanced country. Having said that, ఇండియాలో ఒకప్పుడు అంటే కొంచెం ఒక 10-15 years బ్యాక్ వరకు ట్యాక్స్ కంప్లైన్స్ వాజ్ pretty less అని చెప్పేసి ఒక క్యాల్కులేషన్లో సేమ్ స్టడీలో ఏదైతే ఉందో, I mean these days I don't claim it as an authentic, but then according to some studies it is said about 15-20% only were compliant in India. I mean about 10-15 years back వరకు అని ఒక స్టడీ పరంగా చెప్పబడింది. అండ్ టుడే ఇఫ్ యూ సీ అకార్డింగ్ టు ద సేమ్ స్టడీ రిపోర్ట్, ఆల్మోస్ట్ 50% ఇన్ ఇండియా ఆర్ ఆల్సో ట్యాక్స్ కంప్లైంట్ టుడే అని చెప్పేసి స్టడీ ప్రకారంగా చెప్పడం. దిస్ ఈజ్ ఎ వాపింగ్ సక్సెస్. ఒక 10-15 సంవత్సరాల్లోనే దాదాపు మోర్ దాన్ 2.5 times ట్యాక్స్ కంప్లైంట్స్ పెరిగింది. అండ్ అని అంటే the citizen are able to see two things. ఒకటి, there is a incentive to be tax compliant. అంటే ట్యాక్స్లకి నేను అధీనంలో చేసి ట్యాక్స్లకు పరంగా నేను బతికితే నాకు మంచిది అనేటువంటి ఒక భావన. రెండవది డిటరెన్స్. ఒకవేళ నేను అలా బతకకపోతే నాకు తగిలే ఏదైతే గాయం ఉంటుందో దానివలన, అంటే ఏంటంటే మేమంతా ఉన్నాం ఇప్పుడు, వీఆర్ ట్యాక్స్ అథారిటీ, వీ ఎన్ష్యూర్ ద కంప్లైన్స్ టు ట్యాక్సెస్. మేము యాక్షన్ తీసుకుంటాం. తర్వాత మేము తీసుకునే యాక్షన్ చాలా దారుణంగా ఉంటుంది. అంటే కొంచెం మీకు ఇబ్బంది కలిగే వాతావరణం. అంటే ట్యాక్స్ కంప్లైంట్స్ మీరుంటే నమస్తే సలాం, లేని పక్షంలో మీ మీద చాలా రకాలైనటువంటి పెనాల్టీ ఉంటుంది, కఠిన చర్యలు ఉంటాయి, పెనాల్టీ ఉంటుంది, ప్రాసిక్యూషన్ కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇట్ ఈస్ 2 ways. One, there is a voluntary compliance from the people which is increasing today, and I mean I really salute the taxpayers of India today. Second point, in case there are few people who are not tax compliant, the deterrence is very severe. సో రెండు విధాలుగా ఇవాళ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పటిష్టంగా ఉంది. కాబట్టి ట్యాక్స్ కంప్లైన్స్ పెరుగుతుంది ఇండియాలో కూడా. దిస్ ఈస్ ఎ నార్మల్ ఫినామినా ఇన్ ఎనీ డెవలపింగ్ కంట్రీ అండ్ ఇన్ ఎ డెవలప్డ్ కంట్రీ ఆల్సో, దట్ ఐ మీన్ ద ట్యాక్స్ కంప్లైన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ విల్ గ్రో అండ్ ఐ మీన్ పీపుల్ విల్ బి యూజువల్లీ ట్యాక్స్ కంప్లైంట్. అంటే మన ట్యాక్స్ పేయర్స్, ఇండియన్ ట్యాక్స్ పేయర్స్ మెచ్యూర్ అయ్యారు గతంలో కన్నా ఒక 15-20 ఏళ్లలో మెచ్యూర్ అయ్యారు. అవునవును. సార్ ఇప్పుడు ఒక కంప్లైంట్, ఒక కామెంట్ ఉంది, ఐటీని, ఈడీని, సిబిఐని మోడీ డైరెక్ట్గా ఆపరేట్ చేయడము అనేది బాగా రాజకీయంగా ఆయనకి దెబ్బతీయడము, లేకపోతే కర్ణాటక లాంటి దగ్గర ఓడిపోవడం జరిగిందని, అందుకోసమే దానికి ఆల్టర్నేట్గా 2000 రూపాయల నోటుని రద్దు చేయడము అనే ఒక చర్యతో బ్లాక్ మనీని, ముఖ్యంగా రేపు వచ్చే రోజుల్లో 5-6 అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణతో సహా, రాజస్థాను, ఇంకా ఛత్తీస్గఢ్, ఇంకా చాలా మిజోరాం, ఏపీ కూడా డిసెంబర్లో వచ్చేస్తుంది.
వీళ్ళందరి దగ్గర దాదాపు ఇవన్నీ నాన్ బీజేపీ గవర్నమెంట్. వీళ్ళందరి దగ్గర ఉన్న ఈ 2000 రూపాయల నోటు ఈ రోజున బాగా బారుగా లాక్ అయి ఉంది. వాళ్ళందరూ రేపు వాడబోతారు అనే ధోరణిలో ఇలా కాదు, మనం ఇటు మారుద్దాం అని చెప్పి ఆయన రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చాడని ఈ 2000 నోటు మీద ఎఫెక్ట్ చేశాడు అని చెప్పేసి అంటారు. దాన్ని మీరు ఎలా అభివర్ణిస్తారు సార్? To start with, India is a democracy, Andy. Sir. India is a democracy, and democratically elected governments are there in the center and in the state also. ఓకే. So, democratically elected government and very solidly democratically elected government is there at the center. And there are definite laws for every agency to be operating in India. For example, if income tax department undi. Of course, finally, the head of the government is always, president, and then council of ministers headed by the prime minister will be administering this country. ఓకే. ఈ మెకానిజం లో ఉన్నప్పుడు విత్ ఇన్ దిస్ మెకానిజం దర్ ఈస్ ఎ కన్సర్న్ మినిస్టర్ ఫర్ ఎవ్రీ మినిస్ట్రీ. ఆ మినిస్ట్రీలో ఉండేటువంటి ఏజెన్సీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ అండర్ ద ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉన్నాను, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. సో దేర్ ఈస్ ఎ హైరార్కీ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్. దానికి సెట్ ఫార్ములాస్ ఉన్నాయి, దానికి కావాల్సినటువంటి లాస్ పాస్ బై ద పార్లమెంట్ ఉన్నాయి. ఇవన్నీ ఏమిటి అని అంటే ఎక్కడైనా ఏదైనా చిన్న ఎక్సర్సైజ్ జరిగింది కాబట్టి అని చెప్పేసి ఒక పొలిటికల్ వగైరా అనేటువంటిది సరే అది చెప్పేవాళ్ళు చెప్పచ్చు. కాకపోతే when we are tax authorities or some other agencies are there where they have been given a clear mandate to do some job, they will be doing that. ఓకే. బయట వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఏం మాట్లాడుతున్నారు అనేది మాకు సంబంధం లేదు. We are administered by for example income tax department is administered by income tax act which is passed by the parliament. దాంట్లో ఉన్నంత వరకే నా అధికారం, ఆ ప్రకారంగా నేను మాట్లాడతాను, ఆ ప్రకారంగానే నేను చేస్తాను, కూడా చేసే నా పనులన్నీ దానికి అనుగుణంగానే ఉంటాయి. సో ఎవరైనా కూడా సో దీని ప్రకారంగా మేము అడ్మినిస్ట్రేషన్ ఏ ఏజెన్సీ అయినా మీరు సిబిఐ తీసుకోండి, ఈడీ తీసుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోండి, ఇంకా జిఎస్టీ తీసుకోండి, హూ ఎవర్ ఇట్ ఈస్ ఈవెన్ ఇన్ కల్చర్ మినిస్ట్రీ తీసుకోండి, స్పోర్ట్స్ మినిస్ట్రీ తీసుకోండి, ప్రతి దాంట్లో ఒక సెట్ ఫార్మాట్ ప్రకారంగా ఎవరైనా పనిచేయాల్సి ఉంటుంది, చేస్తారు అనేటువంటి అధికారుల విషయంలో ఇవన్నీ ఏమాత్రం మితిమీరే అవకాశం కానీ మితిమీరే అవసరం కానీ లేదండి అధికారులకి. దానికి ఎవరు ఏమి ఆపాదిస్తారు అనేటువంటిది అది బయట వాళ్ళు చేసే పని, దానికి మాకు సంబంధం లేదు. పాయింట్ నెంబర్ 1. రెండవది, ఇప్పుడు మీరు దానికి ఈ ఎలక్షన్స్ వగేరా దానికి సంబంధించి 2000 నోటు వగేరా అని చెప్పేసి అని అన్నారు చూడండి. ఇప్పుడు ఎలిగేషన్ ఏదైనా కావచ్చు, కాకపోతే 2000 నోటు అనేటువంటిది ఏ సందర్భంలో వచ్చింది అనేటువంటిది ఒక నేపథ్యం. ఏ సందర్భంలో వచ్చింది అప్పట్లో? In any country, currency is the backbone of the monetary system of the country. Monetary system of the country, finance is the backbone of a country అని చెప్పేసి చాణక్యుడు అన్నాడు, కౌటిల్యుడు కౌటిల్య సైడ్ ఫైనాన్స్ ఇస్ ద బ్యాక్ బోన్. సో ఈ ఫైనాన్స్ లో మానిటరీ సిస్టమ్, ఈ విత్త వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఇది చాలా ఇంపార్టెంట్. ఒక నోటుని ఇప్పుడు మనం ఎన్నిసార్లు చూడట్లేదు వార్తల్లో నకిలీ నోట్ అనే విషయం చూస్తున్నారు కదా. నకిలీ నోటు కొంత తక్కువ టెక్నాలజీతో ఇక్కడే చేస్తున్నప్పుడు టెర్రరిస్టులు లాంటి వాళ్ళు కానివ్వండి, మన దేశాన్ని డిస్టర్బ్ చేయాలనేటువంటి దేశాల పేర్లు ఎందుకు కానీ ఎవరైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ హూ వాంట్ టు డిస్టర్బ్ ద మానిటరీ సిస్టమ్ అండ్ ద ఫిజికల్ సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ, వాళ్ళు ఏదైనా చేసి లేదా వాళ్ళ అవసరాలకు కావచ్చు, వాళ్ళు డ్రగ్స్ ద్వారా చేయడం, ఆయుధాలు కొనుక్కోవడం వగైరా ఇట్లాంటి వాటి కోసం కావచ్చు, నకిలీ కరెన్సీ జనరేట్ చేయడం అనేటువంటిది జరుగుతున్న పని. దానికోసం వేరియస్ ఏజెన్సీస్ ఉన్నాయి ఇండియాలో, డిఆర్ఐ వగైరా ఇవన్నీ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని వాళ్ళంతా ఈ ఈడీ వీళ్ళంతా కూడా ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఈవెన్ వీ సీ దట్ అండ్ ఎవ్రీబడి సీస్ దట్. అటువంటప్పుడు ఈ మానిటరీ సిస్టంలో, ఈ మానిటరీ వ్యవస్థలో నోటుని ఏ విధంగా మార్చాలి అనేటువంటిది యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ టైం టు టైం నోట్ని చేంజ్ చేసుకోవడం అనేటువంటి మన సెక్యూరిటీకి అవసరం. నేను ఆ విధంగానే చూస్తాను. సో ఆ రోజున అప్పటి వరకు ఉన్నటువంటి చాలా లాంగ్ టైం వరకు వచ్చినటువంటి నోట్లను మార్చేసి 2000 నోట్ తీసుకురావడం ఎంత అవసరమో, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2000 నోట్ని తీసివేసి, అంటే టైం టు టైం ఇంటెలిజెన్స్ ప్రకారంగా, న్యూస్ ప్రకారంగా గవర్నమెంట్ టేక్స్ అ డెసిషన్. దానికి మీరు పొలిటికల్గా ఏమన్నా ఆపాదించవచ్చు, కానీ ఇన్ ఏ మానిటరీ సిస్టమ్ దిస్ ఈజ్ ఎ రెగ్యులర్ అండ్ మోస్ట్ నెసెసరీ ఎక్సర్సైజ్ అంటాను నేను. ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒక ఎలుకని బాగా బ్లాక్ మనీ తిన్న ఎలుకని పట్టడానికి వదిలిన ఉల్లిపాయ 2000 రూపాయల నోటు అనే అది ఒక యాంగిలే మీరు చెప్తోంది. ఒక యాంగిల్లో ఏమిటి అని అంటే కొంతమంది హోర్డింగ్ ఆఫ్ దీస్
నోట్స్ అనేటువంటిది బ్లాక్ మనీ ఆ రకంగా పెట్టుకొని ఉండొచ్చు. వాళ్ళు అన్‌అకౌంటెడ్ మనీని ఆ విధంగా అంటే ఏదైతే టాక్స్‌లకి ఆఫర్ చేయని ఇన్‌కమ్‌ని ఆ విధంగా చేసి పెట్టుకొని ఉండొచ్చు అని చెప్పేసి మీరేదైతే అనుకుంటున్నారో అదే కాకుండా ఆ! ఈ నోట్లు వీటికి నకిలీగా తయారు చేసేసి ఈ నోట్లకు సంబంధించి దాన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీ కింద దాన్ని కొంచెం దేశాన్ని డిస్టర్బ్ చేసే యాక్టివిటీ కింద చేసేటువంటి వారు కూడా ఇది చేస్తుంటారనేటువంటిది మీరు తెలుసుకోవాలి. ఓకే. ఓకే. అవును. ప్రజలు కూడా. అవును. సో, ఈ ప్రాసెస్‌లో ఏంటంటే మన దేశాన్ని మనం పరిపుష్టం చేసుకునేటువంటి చర్యగానే చూడాలి తప్ప, ఆ! ఇంకేదో దీన్ని రాజకీయ కోణంలో చూడడం అనేది కరెక్ట్ కాదనేది నా ఆ! అభిప్రాయం. అంటే ఇంతకుముందు నగదు రద్దయిన సమయంలో కరెక్ట్‌గా హార్ట్ ఆఫ్ ది కంట్రీగా ఉన్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగడం. ఆ సమయంలో ఇది బయటకొచ్చింది. ఏమని నోట్ల రద్దు అనేది ఊరికే జరగలేదు. ఉండొచ్చు. ఉండొచ్చు. బయట ఉన్న పారలెల్‌గా పార్టీ జరిగే ఎపిసోడ్స్‌ని మీరు దీన్ని ఆపాదించడం అనేటువంటిది మీరు జరగొచ్చు. కాకపోతే మీన్స్ ఈ అంటే ఒక మన ఫిస్కల్ సిస్టమ్ అంటే నేను ఒక టాక్స్ మ్యాన్. ఆ! నేను ఒక టాక్స్ మ్యాన్. ఐ యామ్ ఇన్ ద ఫైనాన్స్ మినిస్ట్రీ కాబట్టి ఈ మానిటరీ సిస్టమ్ ఏ విధంగా జరుగుతుంది? మానిటరీ సిస్టమ్‌లో ఈ నోటు మార్పిడి అనేటువంటిది ఎందుకు చేస్తారనేటువంటిది నాకు క్లియర్ అండర్‌స్టాండింగ్ ఉంది సార్ కాబట్టి నేను అట్లాంటివి మాట్లాడలేను. అదే సార్ ఇది ఈ బయట ప్రపంచానికి ఈ ఈ ఈ దీని ద్వారా ఏం జరగబోతుందని స్పష్టంగా ఒక 2 ముక్కల్లో చెప్పండి సార్. ఇప్పుడు ఒక మాట అండి. మీ దగ్గర ఒక 2,00,000 నోట్లున్నాయి. ఈ నోట్లున్నాయి. రూ. 2,000 రూ. 2,000. నేను నకిలీ నోటు నకిలీ చేయడంలో నేను ఎక్స్‌పర్ట్ అనుకోండి. సిద్ధహస్తుడిననుకోండి. ఓకే. నేను అదే నోటు నకిలీ చేసేసి ఒక 5,00,000 నేను అచ్చు వేసుకున్నాను. ఆ! సార్. ఆ! నా దగ్గరుండే 5,00,000 విలువ ఎంత యాక్చువల్‌గా? శూన్యం. ఎందుకంటే ఇవి నకిలీ నోట్లు. ఆ! మీ దగ్గర ఉండేవి అసలు నోట్లు. 2,00,000 2,00,000. హ్మ్. కానీ సప్లై అండ్ డిమాండ్ అనేటువంటిది ఒక ప్రిన్సిపల్ ఎకనామిక్స్‌లో. అవును. ఇఫ్ ద సప్లై ఈస్ మోర్, హ్మ్. డిమాండ్ గోస్ లెస్. అదే. మీ దగ్గర ఉన్నటువంటి 2,000 వాల్యూ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? దానికి సంబంధించి ఏ నకిలీ లేకుండా ఎన్ని నోట్లయితే ప్రభుత్వం ముద్రించిందో అన్ని నోట్లే మార్కెట్‌లో సరఫరాలో ఉంటే మీ నోటుకు వాల్యూ. ఓకే. ఆ నోటుకు సంబంధించి నకిలీ నోట్లన్నీ బాగా సరఫరాలో ఉన్నాయనుకోండి, సప్లై ఎక్కువైంది. సో, దాని డిమాండ్ తగ్గుద్ది. అంటే ఎఫెక్టివ్ వాల్యూ ఆఫ్ యువర్ నోట్, ద ఒరిజినల్ నోట్ హాస్ గాన్ డౌన్. సో, కౌంటర్‌ఫీట్ కరెన్సీ అంటారు దీన్ని, నకిలీ నోట్‌ని. A counterfeit currency goes to reduce the value of your real value note. సో దీన్ని కంట్రోల్ చేయడం అనేటువంటిది ఒక ఆర్థిక వ్యవస్థలో చాలా రెగ్యులర్‌గా జరగాల్సినటువంటి ప్రక్రియ. చాలా కంపల్సరీ ప్రక్రియ. లేని పక్షంలో మన ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. ఓకే. సో ఇట్లాంటి కౌంటర్‌ఫీట్ కరెన్సీని ఆపడమే కాకుండా అంటే దాని ద్వారా ఇప్పుడు సపోజ్ 5,00,000 నాకు పనికిమాలిన కరెన్సీ ఉంది ఇక్కడ. నకిలీ నోటు. సార్. సపోజ్ పట్టలేకపోయాం అనుకోండి. ఓకే. 5,00,000తో వాడు ఆయుధాలే కొంటాడో, బాంబులే కొంటాడో ఎవడికి తెలుసు? సార్ దీనికో సబ్ క్వెషన్. మరి అలాంటప్పుడు ఇంత పెద్ద నోరుని ఎందుకు రిలీజ్ చేసినట్టు? అంతకుముందు అసలు లేదు. 1000 వరకే ఉండేది. 2,000 అంటే దానికి డబుల్ చేసాడు. ఎందుకు మళ్ళీ ఇంటెలిజె ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఇంటెలిజెన్స్‌లో ఏంటంటే కంట్రీ అకార్డింగ్ టు ఇట్స్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ వగైరా అవన్నీ చూసుకుంటూ టైమ్ టు టైమ్ ఏంటంటే ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేటువంటిది వాళ్ళు చేస్తూ ఉంటారండి. అంటే మనం ఇది తప్పు అనో ఇది ఇంతది పెద్దదెందుకు అంటే ఇచ్చారో, ఇది ట్రాప్ చిన్నదెందుకు లాగా చేశారో పనిచేసినట్టు అంటారా? అది కాదు. దేర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్ గోస్ ఇంటూ ఇట్. చాలా ఎక్కువ క్రైటీరియాలో వెళ్తుంది. పెద్దది ఎందుకు చేశారు వగైరా ఇది అని చెప్పేసానంటే పెద్ద చేయడము కరెక్టే. ఓకే. ఇప్పుడు వాళ్ళు తీసేయడము కరెక్టే. ఓకే. 2 మరి కరెక్టే. 2 కరెక్టే. ఓకే. 2 కరెక్టే. అంటే ఫిస్కల్ పాలిసీలో అంటే ఇప్పుడు తీసివేయడం అనంటే నేను దాన్ని తీసివేసేసి మీరు ఆ నోటు వాల్యూయే లేదని చెప్పేసి అనట్లేదు కదా! తీసుకురండి నేను బ్యాంక్‌లో వేరే వేరే ఇస్తాం. నోట్‌తో మార్పిడి చేసి ఇస్తాను అని చెప్పేసి అంటున్నాను. సో, ఐయామ్ ప్రొటెక్టింగ్ మై సిటిజన్ ఆఫ్ మై కంట్రీ. ఓహ్! నా దేశ పౌరుల వాళ్ళ హక్కుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపదని కాపాడుతున్నాను. అయితే ఆ! లాస్ట్ టైమ్ ఏంటంటే కొంచెం షార్ట్ టైమ్ ఇవ్వబట్టి కొంచెం బ్యాంకుల్లో రద్దీ ఎక్కువైంది. ఈసారి కొంచెం టైమ్ లాంగ్ టైమ్ లీజర్‌గా ఇవ్వడం. ఇవ్వబట్టి కాస్త కంఫర్టబుల్‌గానే మార్చుకుంటారు. కాకపోతే ఎక్కువగా పెట్టుకున్న వాడు ఎప్పటికీ మార్చలేడు. మార్చుకోలేడు కదా! నీ బ్లాక్ మనీని ఏ విధంగా తీసుకొస్తావు బ్యాంక్‌కి? అది ఒకవేళ బ్లాక్ అయిపోద్ది. తీసుకొచ్చావనుకోండి, నువ్వు తీసుకొస్తే నేను చూస్తూ ఉంటాను కదా! ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు. పలానా ఒక వ్యక్తి వచ్చేసి ఓ 10,00,000 20,00,000 మార్పిచ్చి చేసుకున్నాడనంటే, ఆ 10, 20 లక్షలు నువ్వు టాక్స్ కట్టిన ధనమా, టాక్స్ కట్టని ధనమా అనేటువంటిది నాకు తెలిసిపోతుంది. ఓకే. సో, ఈ ఎక్సర్‌సైజ్ అనేటువంటిది ఎప్పటికప్పుడు జరుగుతుంది. ఒకటి నల్ల ధనాన్ని కంట్రోల్ చేయడమే కాకుండా, ఇంకొకటి కౌంటర్‌ఫీట్ కరెన్సీని దాన్ని డినై చేయడం అనేటువంటిది కూడా రెండో లాభం అని. సార్ ఇప్పుడు నోట్ల రద్దు సమయంలో ఉద్యోగిత తగ్గిందని, దానివల్ల ఎఫెక్టే జరిగింది గానీ, బ్యాడ్ ఎఫెక్టే జరిగింది గానీ, గుడ్ ఎఫెక్ట్ జరగలేదని, ఇది గూడా అలాంటి ఫలితాన్ని ఇస్తుందని, అసలు ఈ నోట్ల రద్దు అనేది ఫెయిల్యూరు ఇదని అస్సలు కాదండి. అస్సలు కాదు. నేను ఇప్పుడు చెప్పిన 2 కారణాలు. ఒకటి బ్లాక్ మనీని ఎలిమినేట్ చేయడం. 2 కౌంటర్‌ఫెయిట్ కరెన్సీ అండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీకి వాడుతున్నటువంటి నకిలీ ధనం వగైరా.
ఇట్లాంటి వాటిని అన్నింటినీ కంట్రోల్ చేయడానికి ఎప్పటికప్పుడు కరెన్సీని మార్పిడి చేసుకోవడం అనేటువంటిది ఒక ఆర్థిక వ్యవస్థలో అత్యవసరమైనటువంటి విషయం. అది జరుగుతూ ఉండాలి. సార్ ఇప్పుడు మనీ ఫ్లో అనేది ఒక అందరికీ తెలిసి జరిగే ఫ్లో. మీరు చెప్పినట్టు సో కాల్డ్ డిజిటల్‌గా లెక్కల్లో ఉన్న ఫ్లో వెళ్ళి దాని వల్ల ఎక్కువ యూజ్ ఉంటదా? లెక్క లేకుండా వెళ్ళే ఫ్లోలో ఎక్కువ యూజ్ ఉంటదా? ఎక్కువ మందికి లబ్ధి ఉంటదా? అంటే ఇప్పుడు చాలా మంది బ్లాక్ మనీతో చాలా విచిత్రాలు చేస్తుంటారు. ఒక పక్క సినిమాలు తీసేలాంటివి కొన్ని జరుగుతుంటాయి. లేకపోతే ఇంకా కంపెనీలు లాంటివి కొన్ని పెట్టడానికి అవకాశం ఉంటది. అంటే ఆహ్, ఎక్కువ లబ్ధి విస్తృతంగా ఇప్పుడు నన్ను గట్టిగా పట్టుకున్నారనుకోండి, నా దగ్గర నేను కొన్ని పనులు చేయలేకపోవచ్చు. దాని ద్వారా కొందరికి లబ్ధి జరగకపోవచ్చు. నేను కొద్దిగా స్ట్రిక్ట్‌గా ఉంటే ఎందుకులే నాకొచ్చిన తలనొప్పి అని నేను వెనకడుగు వేయొచ్చు. అదే కొద్దిగా లిబరల్‌గా ఉంటే, సరళీకృతంగా ఉంటే ఎక్కువ మేలు, ఎక్కువ లబ్ధి ఎక్కువ మందికి జరగొచ్చు. ఏ అనేది విషయంలో? ఇప్పుడు సార్ నా దగ్గర ఒక 10,00,00,000 ఉన్నాయి సార్. నేను తీసుకుపోయి ఏదో ఒకటి అవినీతి చేసో, ఇంకోటి చేసో ఏదో ఒక కంపెనీ పెడతాను. ఈ రోజున నా నా డబ్బుని తీసుకుపోయి పబ్లిక్ ఎలాగో గవర్నమెంట్‌కి చూపియాలి. ఎలాగో నేను అన్నిటికి లెక్కలు చెప్పాలి అన్నప్పుడు నేను ఆగిపోతాను. దాని ద్వారా ఒక ఏదో ఉపాధి సార్ అనేది ఇప్పుడు సార్. మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది. ఇప్పుడు అన్‌అకౌంటెడ్ మనీ అనేటువంటిది ఏ రూపంలోనైనా, ఎట్టి పరిస్థితుల్లోనైనా అది కరెక్ట్ కాదు. కాదు. ఆ! అలా తీసుకొచ్చిన ధనంతో నువ్వు కంపెనీ పెట్టినా, ఇంకేం చేసినా అది తప్పుడు పద్ధతి, తప్పుడు పని. దానికి కావాల్సినటువంటి శిక్షలు, దానికి కావాల్సినటువంటి మెకానిజం పూరా మొత్తం అంతా కంట్రీలో సెట్ అయ్యి ఉన్నాయి. లాస్ అన్ని క్లియర్‌గా ఉన్నాయి. ఓకే. ఎవ్రీ అకౌంటెడ్ మనీ వాటెవర్ యూ డూ విత్ ఇట్ ఇన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ అండ్ టు మేక్ ద కంట్రీ ప్రొడక్టివ్ అనేటువంటిది కంపల్సరీ, అది మంచిదే. అది చేయడానికి మేము తోడ్పాటిస్తాము. అంతేగాని వేరే అనాథరైజ్డ్ కరెన్సీ మనీ అనేది ఈ రోజు ఏ it's రోజు not allowed, ఎప్పటికీ it's not కరెక్ట్ allowed, not కాదు. to be allowed. It will spoil your the fiscal system of the country. ఓకే. Financial backbone అంతా డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అవుతుంది. మరి ఇప్పుడు ఇంత పెద్ద భారతదేశంలో ఇంత కఠినమైన చట్టాలు, వాటి యొక్క లాభాలు అనేవి ఉంటాయని మీరు గట్టిగా నమ్ముతున్నారా? ఒక 100%. 100%. 100%. ఇండియన్ లెజిస్లేషన్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇండియాలో లెజిస్లేటర్స్ అనేటువంటి వాళ్ళు, అంటే మన లెజిస్లేటర్స్ చాలా ఇంటెలిజెంట్స్ అండ్ ద బ్యూరోక్రటిక్ సపోర్ట్ టు ద లెజిస్లేటర్స్ ఈజ్ ఈవెన్ బెటర్. కాబట్టి అంటే ఈ హోల్ కాంబినేషన్ ఆఫ్ అవర్ కంట్రీ. లెజిస్లేచర్ మేకింగ్ ఓకే. అనేటువంటిది ఇండియాలో ఇప్పుడు సపోజ్ ఇండియన్ కాన్స్టిట్యూషనే తీసుకోండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వన్ ఆఫ్ ఇన్ ద ద రాదర్ వరల్డ్. ద బెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. వరల్డ్. ఇట్ హాస్ టేకెన్ అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి బెస్ట్ మనలో ఉంది, కెనడియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి బెస్ట్ మనలో ఉంది, ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న బెస్ట్ మనలో ఉంది. సో వేరియస్ అదర్ కంట్రీస్, ద బెస్ట్ పర్ఫార్మింగ్ కంట్రీస్ ఇన్ ద అన్నీ ఇక్కడ వరల్డ్, ఉన్నాయి. వాటన్నిటిలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి లక్షణాలన్నీ తీసుకొని చేసినటువంటి ఉత్తమమైనటువంటి లెజిస్లేషన్ ఇస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే. ఆ విధంగా ఎవ్రీ లెజిస్లేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇవాల్వింగ్. అంటే లైక్ ఆల్ ద వరల్డ్లో ఉన్నటువంటి ప్రతి లెజిస్లేషన్, అంటే ఇప్పుడు సపోజ్ టాక్సేషన్కి సంబంధించి ట్యాక్స్ లాస్ ఉన్నాయనుకోండి, ఈ ట్యాక్స్ లాస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అని అంటే అవి కూడా ఇవాల్వ్ అవుతాయి. సేమ్ ఇలాగే ఆన్ వేరియస్ ఇష్యూస్. ఇప్పుడు సపోజ్ పొల్యూషన్ అనుకోండి, పొల్యూషన్ విషయంలో, ఫారెస్ట్ అనుకోండి, ఫారెస్ట్ విషయంలో, ట్రైబల్ కేర్ అనుకోండి, సోషల్ వెల్ఫేర్ అనుకోండి, ఉమెన్ కేర్ అనుకోండి, చైల్డ్ వెల్ఫేర్ అనుకోండి, ఎడ్యుకేషన్ అనుకోండి, యు టేక్ ఎనీ డిపార్ట్మెంట్, ద లాస్ ఆర్ ఎవాల్వింగ్. ఇప్పుడు సపోజ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది మనకి, అవును కదా. ఎడ్యుకేషన్లో ఇంకా కొత్త పాలసీ వచ్చింది. సో ఎవ్రీ నెక్స్ట్ డే వీఆర్ కమింగ్ అవుట్ విత్ ఏ బెటర్ లెజిస్లేషన్. అంటే ఒక ఫ్యూచరిస్టిక్ ఎజెండాతో. ఇండియా ఏంటి, ఒకప్పుడు అంటే ఇండిపెండెన్స్ అప్పుడు మనం ఒక పేద దేశంగా మొదలయ్యామని చెప్పాను నేను మీకు. అవును. పేద దేశంగా మొదలైన మనం ఇవాళ వరల్డ్లో టాప్ 3 కంట్రీస్ లాగా ఉన్నాము ఇవాళ. ఈ కఠిన చట్టాలే కారణం. కఠిన చట్టాలని అనకండి, ఈ చట్టాలనండి. ఈ చట్టాలు. ఓకే. చట్టాలు భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి వింగ్ని, ప్రతి వ్యవస్థని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉన్నటువంటి చట్టాలు మన సోషల్ సిస్టమ్ వేరు, ప్రపంచంలో ఉన్న మిగతా దేశాల సోషల్ సిస్టమ్స్ వేరు. ఇప్పుడు చైనా లాగానే మన లాస్ ఉంటాయంటే ఉండవు, అదొక కమ్యూనిస్ట్ దేశం, వాళ్ళకి కావాల్సిన చట్టాలు వాళ్ళు రెడీ. ఇప్పుడు పాకిస్తాన్ అనుకోండి, ట్రూ డెమోక్రసీ లాగా ఉండదు, ఇట్స్ డిఫరెంట్. ఇండియా ఇట్స్ ప్యూర్ డెమోక్రసీ అండ్ మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీస్ అంటారు ఇండియాని. సో ఇండియాలో ఉండే చట్టాలు అనేటువంటిది మోర్ పీపుల్ ఫ్రెండ్లీ ఉంటాయి, ఓకే. మోర్ పీపుల్ ఫ్రెండ్లీ ఉంటాయి చట్టాలు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద పీపుల్ ఆర్ ప్రోగ్రెసింగ్ and they're showing to the world how they are progressing, and they're giving the leadership to the world. So that is our testimony that we are progressing in the right direction. సార్ ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్‌లోకి వద్దాం సార్ హ్యాపీగా. ఎందుకంటే ఇప్పటివరకు మీరు మీ జాబ్ డ్యూటీ గురించి చెప్పారు.
సార్ పర్సనల్ గా ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి మీ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ సార్, అందరూ మీరు గవర్నమెంట్ We ఎంప్లాయీస్. are from a backward community అండి. We are from a backward community and we are a family who doesn't have any ఒక ఐ మీన్ పెద్ద ఆస్తి ఉన్నటువంటి నేపథ్యం కానీ పెద్ద ఆస్తులు కానీ తాతలు సంపాదించి మా తాతలు నేతులు తిన్నారు మా ఊళ్ళో వాసన నా మాదిరి లేదు మాకు అదంతా లేని పక్షంలో ఇప్పుడు ఏది లేని వాడు ఏమిటి మీ తండ్రి ఒక ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఈజ్ ద పవర్ అంబేద్కర్ sir. చెప్పినట్లుగా అదొక్కటి ఐ మీన్ మేము పూర్తిగా గుండెల్లో నింపుకున్న సిద్ధాంతం ఏంటి విద్యను అభ్యసించారు మా నాన్నగారు ఒక చిన్న ఉద్యోగం ఆయన చేశారు ఎస్ఐగా. ఆయన ఆయన విద్యను అభ్యసించి ఆయన ఒక ఉద్యోగం చేసేసి ఆయన పిల్లలుగా మమ్మల్ని ఓహో విద్య ద్వారా నేను కొంచెం వ్యవసాయం చేసి వ్యవసాయం నుంచి వచ్చి కొంచెం పిల్లల్ని కాస్త చదివించుకునే స్థాయిలో ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈ విద్య ద్వారా ఇక్కడికి వచ్చి ఉద్యోగం సంపాదించారు నా పిల్లలు ఇంకా మంచి ఉద్యోగం సంపాదించాలని మమ్మల్ని ఇంకా బాగా చదివించారు ఓకే సో వీ హ్యావ్ స్టడీడ్ అండ్ ఐ మీన్ ఆ విధంగా మేము మళ్ళీ ఉద్యోగాలు తీసుకునేసి ఆ విధంగా మళ్ళీ మా పిల్లల్ని ఆ విధంగా అంటే ద ఓన్లీ ప్రాపర్టీ వీ హ్యావ్ ఎర్న్డ్ ఈజ్ ఎడ్యుకేషన్. సార్ మీ తండ్రి రామ్మోహన్ నాయక్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి, ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఎలా రావాలనిపించింది, అసలు ఏంటి మోటివేషన్? నాన్నగారు ఇందాక చెప్పినట్లుగా నేను పాపకొల్లు అని జులూరుపాడు మండలంలో ఒక చిన్న గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక చిన్న ఉద్యోగిగా మొదలయ్యారు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా తన జీవితం స్టార్ట్ చేశారు. ఓకే. అక్కడి నుంచి ఆయన ఆన్ ప్రమోషన్స్ పోలీస్ ఇన్స్పెక్టర్ దాకా అయినారు. అయ్యి ఐ మీన్ ఖమ్మం జిల్లాలో ఐ మీన్ వేరియస్ పోలీస్ స్టేషన్స్లో సర్వ్ చేశారు ఆయన. ఓకే. ఆల్ త్రూ హిస్ లైఫ్ హీ హాస్ బీన్ ఎ గ్రేట్ పోలీస్ మ్యాన్, గ్రేట్ ఆఫీసర్. ఒక మంచి చక్కని కుటుంబం నడిపించారు ఆయన. కుటుంబ నేపథ్యంలో అంటే పిల్లల్ని చాలా బాగా చదివించారు, పిల్లల మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు. పిల్లల్ని అంటే తను చదువుకొని తను బాగుపడి మళ్ళీ పిల్లల్ని కూడా బాగుపెట్టాలి అనేటువంటి ఆ నేపథ్యంతో వచ్చిన తర్వాత సాధారణ మధ్యతరగతి తండ్రి. అలాగా అంటే పబ్లిక్ సర్వీస్లో చాలా కంటిన్యూస్గా ఉన్నారు ఆయన. సో హ్యావింగ్ సీన్ పబ్లిక్ సర్వీస్ క్లోజ్లీ ఇన్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత పాలిటిక్స్ నుంచి కూడా ఐ మీన్ పబ్లిక్ సర్వీస్ అనేటువంటిది చాలా యాక్టివ్గా దగ్గరగా ఎక్కువగా చేయొచ్చు నాన్న. అంటే ఇంకా పబ్లిక్ వచ్చేసి ప్రభుత్వ సంస్థల మీద అండ్ ప్రభుత్వం మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి వేరియస్ ఐ మీన్ డిపార్ట్మెంట్స్ మీద వాటి మీద సంపూర్ణ అవగాహన లేకపోవడం, అవగాహన లేమితో వాళ్ళ బ్యాక్వర్డ్నెస్, కనీసం చదువుకోవచ్చు మంచిగా చక్కగా ఇన్ని ఐ మీన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ఇవాళ చూడండి తెలంగాణలో అద్భుతమైన గురుకుల వ్యవస్థ ఉంది, చక్కని ఫుడ్ చక్కని ఎడ్యుకేషన్ అంతా ఉంది. కానీ ఆ గురుకుల వ్యవస్థని ఎక్స్ప్లోర్ చేయాలి అందరూ అనేటువంటిది అందరికీ తెలియని సత్యం కొంతమందికి. సో పాలిటిక్స్ అనేటువంటిది ఇట్స్ ఎ సీక్రెట్ జాబ్. ఆ ద్వారా కొంచెం ఐ మీన్ అండర్ ప్రివిలేజ్డ్ అండ్ అన్ప్రివిలేజ్డ్ పీపుల్కి కూడా మనం ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు, ఒక పోలీస్ సంబంధించిన సలహా ఇవ్వచ్చు, ఒక చదువుకు సంబంధించిన సలహా ఇవ్వచ్చు, ఒక వ్యవసాయ సంబంధమైన సలహా ఇవ్వచ్చు, ఒక వాళ్ళ జీవన శైలికి సంబంధించి మనం వాళ్ళకి తోడ్పాటు అందించవచ్చు అనేటువంటిది. అంటే తను చేస్తున్న సర్వీస్నే పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైతే సర్వీస్ చేశారో ఆయన దాన్నే ఇంకా ఎక్స్పాండ్ చేసేసి ఎక్కువగా ఇవ్వాలి అనేటువంటి సదుద్దేశంతో వచ్చారు పాలిటిక్స్ లో. మోటివేషన్ ఏంటి? ఒక కారణం గానీ, ఒక అనుభవం గానీ, నో కుటుంబ సభ్యులు ఎవరైనా గానీ, వి ఆల్ సపోర్టెడ్. ఆయనకి సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్. ఆయన సెల్ఫ్ మోటివేటెడ్. ఆయనకి ఐ మీన్ ఆయనకి ఏంటంటే పబ్లిక్ సర్వీస్ అనేటువంటిది ఇట్స్ దేర్ ఇన్ హిస్ బ్లడ్ ఆల్వేస్. ఆయన ఐ మీన్ నలుగురు కోసం బాగు చేయాలనేటువంటి సిద్ధాంతంతోనే ఎప్పుడు ఉంటారు కాబట్టి. అండ్ రిటైర్మెంట్ తర్వాత ఐ మీన్ ఏం చేద్దాం అనేటువంటిది కామన్ గా ఆలోచించి ఆయన ఇచ్చినటువంటి ఆయన ఇట్లా ఈ విధంగా ఇంకెక్కువ బెటర్ సర్వీస్ లోకి వెళ్తాను అని చెప్పేసి అంటే మేమంతా సపోర్ట్ చేసాం. చాలా మంచి ఆలోచన నాన్న, మంచి విషయం. ఐ మీన్ చాలా ఉత్తమమైనటువంటి పవిత్రమైనటువంటి వృత్తి. అట్లేం లేదండి అలా. ఐ మీన్ అంటే టు మేక్ హిమ్సెల్ఫ్ యాక్టివ్ అండ్ మోర్ అవైలబుల్ టు ద పీపుల్. అంటే సర్వీస్ యాటిట్యూడ్ బేసిక్ గా ఉంది కాబట్టి. సార్ ఇప్పుడు మీరు ఒక ఐఆర్ఎస్ అంటే మంచి చాలా ఉన్నత అధికారి, ఒక హైదరాబాద్ కమిషనర్, ఐటీ కమిషనర్ అంటే చాలా పెద్ద పొజిషన్. ఈ క్రమంలో మీ తండ్రితో ఆయన ఎమ్మెల్యేగా, మీరు ఒక ఐటీ కమిషనర్ గా, అసలు మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ బాండింగ్స్, తండ్రి కొడుకుల సంబంధం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆయన ఏంటంటే ఇవాళ నేను ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అయ్యాను, ఇవాళ నేను ఉద్యోగం సంపాదించాను వగైరా అనేటువంటిది మీరు నేను ఎదిగిన తర్వాత చూస్తున్నటువంటి వాతావరణం. సో ఎదిగిన ఈ చెట్టుకి మొక్కగా ఉన్నప్పుడు నీరు పోసి ఆ మొక్క ఏ దిశలో పెరగాలి, ఆ మొక్క ఎంత పెరగాలి, ఆ మొక్కకి ఎన్ని కొమ్మలు ఉండాలి, ఎత్తుగా ఎదగాలంటే కొమ్మలు ఎట్లా తీసేసి చక్కగా దాన్ని ఎట్లా పెంచాలి వగైరా, ఎప్పుడు ఏరు వేయాలి, ఏరు ఎలాగ వేయాలి అనేటువంటి సంపూర్ణంగా ప్రతి క్షణం అనుక్షణం ఆలోచిస్తూ దాన్ని మొక్కల్ని జాగ్రత్తగా పెంచేటువంటి పద్ధతైనటువంటి కార్యక్రమం చేసినటువంటిది నాన్నగారు. తండ్రి ఆయనకి ప్రత్యేక అనుబంధం ఒక కొడుకుగా మీకు ఎలా ఉంటుంది? ఆ ప్రత్యేక అనుబంధం అంటే ఇంకా అసలు మీకు అంటే ఒక్క మాటలో చెప్పాలని అంటే హీ ఈజ్ ద హీరో ఆఫ్ మై లైఫ్. జీవన్ లాల్ అనేటువంటి వ్యక్తి జీవితంలో జరిగినటువంటి అద్భుతాలన్నీ ప్రతి అద్భుతానికి కర్త కర్మక్రియ రాములు నాయక్.
మా నాన్నగారు. ఓకే. ఆయనే అంటే సంపూర్ణంగా ఏంటి అని అంటే, నేను అంటే చాలా అల్లరి పిల్లవాడిని చిన్నప్పటి నుంచి. సార్. సరైన దారిలో పెట్టుండకపోతే నన్ను, నాకు సరైన దారి చూపించకపోతే, నేను సంపూర్ణంగా పాడైపోయే పిల్లవాడిని. అయ్యో! నేను దారిలో ఉండేవాడిని కాదు. ఓకే. ఓకే. సో రాముడు మంచివాడు కాకపోయేవాడు. అంటే ఒక పిల్లవాడిని, ఒక ఒక బిడ్డని ఏ విధంగా సంపూర్ణంగా ఒక డెవలప్‌మెంట్ డైరెక్షన్‌లో తీసుకువెళ్ళాలి అనేటువంటి దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తండ్రిగా వచ్చేసి నాన్నగారండి. రాములు నాయక్ గారు. దానికి ఏదైనా ఒక ఘటన గాని ఒక ఎగ్జాంపుల్ ఒకటి కాదు 100 ఉన్నాయండి. ఊరికే 100 మర్చిపోదు. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నా చిన్నప్పుడు అంటే ప్రతిసారి ఆయన అంటే యూ షుడ్ ఆల్వేస్ హావ్ ఎ ఎయిమ్ అంటారు అబ్దుల్ కలాం గారు. అంతే కదా. యూ షుడ్ హ్యావ్ ఎ ఎయిమ్ అండ్ వర్క్ టువర్డ్స్ ద ఎయిమ్. నా జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసింది మా నాన్నగారు. ఎట్లాగా? అబ్దుల్ కలాం గారు చెప్పకముందే ఆయన నాకు చెప్పిన విషయం ఏమిటి, నాయన నువ్వు బాగా చదువుకుంటే అంటే అలాగా నన్ను సైకిల్ మీద బాగా తిప్పుతుండేవారు ఆయన. సైకిల్ మీద అప్పట్లో ఆయన తిరుగుతూ అట్లా సైకిల్ మీద బాగా తిప్పుతుండే అంటే వ్యక్తిత్వ వికాసం పూర్తిగా ఏంటంటే నా ఫిజికల్ వికాసమే కాకుండా అంటే నేను శారీరకంగా దృఢంగా ఉండాలి అని చెప్పేసి గ్రౌండ్కి తీసుకెళ్లేవాళ్ళు పొద్దున్నే లేవంగానే. ఆయన ఎక్సర్సైజ్ చేయడం కాకుండా మా ముగ్గురు పిల్లలు మేము. మా ముగ్గురిని ఒకే సైకిల్ మీద కూర్చోబెట్టుకునేసి జాగ్రత్తగా తీసుకెళ్ళి పెవిలియన్ గ్రౌండ్లో మొత్తం అంతా మాతో ఎక్సర్సైజ్లు చేయించేవారు. చేయించేసి తీసుకొచ్చేసి ఆయనకున్నటువంటి చిన్న జీతంలోనే మాకు పాలు, గుడ్డు వగైరా అన్నీ ఏర్పాటు చేసేసి ఇవాళ శరీరాలు మావి పర్ఫెక్ట్‌గా ఉన్నాయి 45 సంవత్సరాల్లో కూడా అని చెప్పేసినారంటే అది నాన్నగారి కాంట్రిబ్యూషనే. క్రమశిక్షణ ఫిజికల్‌గా. మెంటల్‌గా ఏమిటి, చదువు అనేటువంటిది పర్ఫెక్ట్‌గా కరెక్ట్ స్కూల్స్‌లో జాగ్రత్తగా చదువుల్లో జాయిన్ చేయడమే కాకుండా ఒక సందర్భం చెప్పమన్నారు మీరు. 6వ తరగతి చదువుతున్నాను నేను అప్పుడు ఖమ్మంలో. ఇలాగే అంటే సైకిల్ మీద ఆయన తీసుకెళ్తున్నారు. వన్ ఆఫ్ ద హాలిడేస్ అనమాట. ఒక ఆదివారం అనుకోండి అలాగా. అలాగా సైకిల్ మీద వస్తూ ఖమ్మంలో మెయిన్ రోడ్ మీద మీకు కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది. అప్పుడు ఇప్పుడు కొన్ని దశాబ్దాలుగా అక్కడే ఉంది. అదే కలెక్టర్ ఆఫీస్. ఆ పొడుగుతా అంతా క్లోజ్డ్ వాల్ పెట్టేసి, నాన్న ఏంది ఇది ఇంత పెద్ద ప్రాపర్టీ ఉంది, ఇంత పెద్దగా ఏంటో ఉంది ఇక్కడ, ఏమిటి ఇది అని చెప్పేసి అంటే, ఇది కలెక్టరేట్ నాన్న, ఇక్కడ కలెక్టర్ అనేటువంటి వాడు ఉంటాడు. జిల్లా మొత్తం ఈ ఖమ్మం జిల్లా అనేటువంటి దాని మొత్తం అడ్మినిస్ట్రేషన్‌కి అతని బాధ్యత. ఈ మొత్తం బాధ్యతని అతని చేతిలో తీసుకొని అతనే చేయాలి వగైరా ఇదేనంటే, కలెక్టర్ రా వగైరా ఇదేనంటే, నువ్వు కలెక్టర్ అవుతావా అని చెప్పేసి ఆ రోజు నా మనసులో కలెక్టర్ అవ్వాలి అని పెట్టినాడు ఆయన 6వ తరగతిలో. సో యూ షుడ్ హ్యావ్ ఎ ఎయిమ్ అని ఏదైతే అబ్దుల్ కలాం చెప్పారో అలాగా ఒక ఎయిమ్‌ని నా చిన్నప్పుడే ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు మా నాన్నగారు. సో ఒక ఎయిమ్ ఏర్పాటు చేశాక 6th క్లాస్‌లో అది నాకు ఫిక్స్ అయిన తర్వాత, ఆ 6th తర్వాత నేను 8th క్లాస్‌లో అంటే రెండో ఎపిసోడ్ చెప్తాను. స్కూలింగ్ అంటే ఇప్పుడు అప్పట్లో బెస్ట్ స్కూల్స్ ఏంటనంటే అప్పటికి గురుకుల పాఠశాలే. గురుకుల పాఠశాలలు ప్రతి జిల్లాకి ఒక జనరల్ గురుకుల పాఠశాల ఉండేది అప్పట్లో. మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి ఒక అద్భుతమైన స్కూల్ వచ్చేసి ఆ స్కూల్స్ గురుకుల పాఠశాలలు. వాటిని ఉపయోగించుకునేసి బాగుపడిన వాళ్ళలో మేము కూడా ఉన్నాం. అప్పట్లో 4 ఉండేవి, జోనల్‌గా 4 ఉండేవి. వాటిని జిల్లాకు ఒకటిగా చేసినారు ఆయన. జిల్లాకు ఒక స్కూల్ పెట్టినారు. అలాగా ఖమ్మం జిల్లాలో ఏన్కూర్ అనే ఒక పాఠశాల ఉండేది. చాలా అద్భుతమైనటువంటి గురుకుల పాఠశాల. అందులోకి అడ్మిషన్ కావాలి అంటే జిల్లా మొత్తంలో ఉన్నటువంటి నాన్ అర్బన్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఎంట్రన్స్ రాయాలన్నమాట. అంటే ఖమ్మం టౌన్‌లో చదువుకున్న వాళ్ళు పనికిరారు మళ్ళీ దానికి. అందుకని రూరల్ వాళ్ళు రాయాలి. సో కానీ ఖమ్మం అర్బన్‌లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ మౌంట్‌ఫోర్డ్ స్కూల్ లాంటివి, టైనీ టాట్ స్కూల్ అనేది ఉండేది, సెయింట్ జోసెఫ్ స్కూల్ అనేది ఉండేది. ఇట్లాంటి వాటికంటే కూడా అద్భుతమైనటువంటి స్కూల్ అది. కాబట్టి ఆ స్కూల్‌లో చదవడం అవసరం. కాబట్టి నేను ఇక్కడ టౌన్‌లో చదవకూడదు అని చెప్పేసి నన్ను ఖమ్మం నుంచి టౌన్‌లో ఉన్న వాడిని తీసుకెళ్ళి రంగంపాడు అనేటువంటి ఒక రూరల్ ప్లేస్‌కి పంపించి అక్కడ జిల్లా పరిషత్‌లో 7వ తరగతి చదివించి అక్కడి నుంచి ఎంట్రన్స్ రాశాను నేను. ఆయన ప్లానింగ్ చూడండి, ఒక కానిస్టేబుల్ ప్లానింగ్ ఇదంతా. తన పిల్లోడు బాగుపడాలి అని అంటే, ఒక మంచి స్కూల్లో వెళ్ళాలి అని అంటే దానికి కావాల్సినటువంటి దారి ఆ విధంగా ఫిక్స్ చేస్తారు నాన్నగారు. సో 8వ తరగతిలో ఆ స్కూల్లో నేను ఎంట్రన్స్ రాసి జిల్లాలో 2వ ర్యాంక్ వచ్చింది నాకు. జిల్లాలో 2వ ర్యాంక్ అప్పుడు నాది. సో ఆ విధంగా ఆ స్కూల్లో జాయిన్ అయ్యాక నా చరిత్ర మారిపోయింది. అక్కడి నుంచి నా దారి అంతా ఒక హైవే మీద ఎక్కిచ్చేశారు నాన్నగారు. అక్కడ 8, 9, 10 తరగతిలో ఆ గురుకుల పాఠశాలలో చదవడం, ఆ తర్వాత 10వ తరగతి తర్వాత రాష్ట్రంలోనే అత్యుత్తమమైనటువంటి గురుకుల జూనియర్ కాలేజ్ ఒకటి ఉంది నాగార్జున సాగర్‌లో. అక్కడికి ఎంట్రన్స్ రాశాను. దాంట్లో సెలెక్ట్ అయ్యాను మళ్ళీ. బాగా ఫేమస్. అక్కడి నుంచి అంటే రాష్ట్రానికి చెందినటువంటి స్టేట్ ర్యాంక్లన్నీ అదే ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచే వస్తాయి. బెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇప్పుడు మీరు ఎంతో మంది బ్యూరోక్రాట్స్ని చూస్తుంటే తెలుగు బ్యూరోక్రాట్స్ సగం మంది అక్కడి నుంచి. సో ఆ విధంగా ఒక ట్రాక్ ఎక్కిచ్చేసారు నన్ను నాన్నగారు. గురుకుల పాఠశాలలో వేయడం, ఆ తర్వాత గురుకుల జూనియర్ కాలేజ్లో వేయడం. అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు ఎప్పుడు. అక్కడి నుంచి గురుకుల జూనియర్ కాలేజ్ తర్వాత మళ్ళీ
ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాస్తే ఐ మీన్ స్టేట్లో మళ్ళీ నా కేటగిరీలో సెకండ్ ర్యాంక్ స్టేట్లో. ఓకే. అండ్ ఎన్ఐటి వరంగల్ అని అంటారు ఇప్పుడు, అప్పట్లో ఆర్ఈసి వరంగల్ అనేవారు. అవును, అందులో RSC. మళ్ళీ టాప్ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్, అందులో వచ్చింది. అందులో కంప్యూటర్ సైన్స్ అంటే ఒకసారి ఒక విద్యార్థి అంటే మొక్కగా ఉన్నప్పుడే మీరేంటంటే ఒక ఎయిమ్ చూపించాలి పిల్లలకి. మొక్కగా ఉన్నప్పుడే మొక్కై వంగనేది మానై వంగదు. అవును. కాబట్టి తల్లిదండ్రులు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకు ఒక అత్యుత్తమమైనటువంటి ఒక లక్ష్యం కల్పించండి. లక్ష్యం కల్పించి ఆ లక్ష్యం దిశగా కావాల్సినటువంటి పనులు కూడా దగ్గరుండి చూసుకోండి. ఆ తర్వాత సార్ ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు నిన్న మొన్న ఇవొచ్చాయి. ఐఏఎస్ రిజల్ట్స్ వచ్చాయి. సివిల్స్ రిజల్ట్స్. ఇలా మీరు కూడా సివిల్స్‌లోంచే వచ్చారు. మీ అనుభవాలతో రేపు యంగర్ జనరేషన్‌కి మీరేమిస్తారు వాళ్ళకి? ఎట్లా ప్రిపేర్ అవ్వాలని చెప్తారు? సివిల్ సర్వీసెస్ పరీక్ష అనేటువంటిది చాలా మంది చాలా రకాలైనటువంటి ఐ మీన్ సంస్థల మీరు స్టడీ చెప్పే దాన్ని ప్రకారంగా బట్టి వాళ్ళు అంటే వన్ షుడ్ బిలీవ్ దట్ దిస్ ఈస్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్. టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్. ఎట్ ద సేమ్ టైం నిన్ను నువ్వు ఛాలెంజ్ చేసుకోవాలి, నువ్వు ఏదో సాధించాలి అనేటువంటి వాడికి ఒక అత్యుత్తమమైనటువంటి శిఖరం లాంటిది ఏదన్నా ఉంటే అది సివిల్ సర్వీసెస్ అనేటువంటిది నాకు అనిపించే సత్యం. అండ్ కొన్ని ఐ మీన్ చాలా ఆర్గనైజేషన్స్ ఈ విషయాన్ని ధృవీకరించినాయి కూడా. అండ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఆఫ్ ఇండియా ఈస్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్ అనేటువంటిది ఒక ఐ మీన్ చెప్పడం జరిగింది. అయితే ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలంటే అది నేను తయారైన రోజులు ఒక తపస్సే, ఈ రోజు తపస్సే, రేపటికి తపస్సే. తపస్సే. ఇఫ్ యూ ఎయిమ్ టు దిస్ ఎగ్జామ్, నేను రీసెంట్గా యాక్చువల్లీ నిన్న మొన్ననే ఒక ఐఏఎస్కి సెలెక్ట్ అయిన ఒక అబ్బాయిని కలిశాను యాక్చువల్లీ. అప్పటికిప్పుడు ఏం తేడా ఉంది నాన్న అని అంటే, అప్పటికిప్పుడు ఒకటే సార్, మీరు సెలెక్ట్ అయినప్పటికీ అదే, నేను సెలెక్ట్ అయినాను. ఏమిటి? పర్సెవరెన్స్ అండ్ ప్యాషన్. ఇది సాధించాలి అనేటువంటి తృష్ణ, అంటే ఇది లేకపోతే ఎట్లా అనేటువంటిది, అంటే అనుక్షణం అంటే నీకు బర్నింగ్ డిజైర్ ఇన్ యువర్ టమ్మీ, భయంకరమైన బర్నింగ్ డిజైర్ అనేటువంటిది మీలో ఉండాలి ఫర్ అచీవింగ్ సివిల్ సర్వీసెస్. ఒకటి, ఆ బర్నింగ్ డిజైర్ ఉన్న తర్వాత దాన్ని సాధించాలి అనేటువంటి పర్సెవరెన్స్, అంటే కష్టాలు ఒడిదుడుకులు వస్తాయి. నువ్వు ప్రిలిమ్స్ కూడా పాస్ కాకపోవచ్చు, నువ్వు మెయిన్స్ పాస్ కాకపోవచ్చు, ఇంటర్వ్యూ పాస్ కాకపోవచ్చు, అయినా కూడా లాస్ట్లో ర్యాంక్ రాకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పరీక్ష రాయడం మొదలుపెట్టినప్పుడు 2001లో ఫస్ట్ అటెంప్ట్ నేను సిఐఎస్ఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్గా సెలెక్ట్ అయ్యాను. తర్వాత 2002లో నేను రైల్వేస్లో సెలెక్ట్ అయ్యాను, ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ IRASలో. 2003లో ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేకపోయాను. అంటే ఏమిటి? 2 సార్లు నాకు సర్వీస్ వచ్చిన తర్వాత కూడా 3వ అటెంప్ట్లో నాకు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేకపోయాను. ఈ పరీక్ష అంత కఠినంగా ఉంటుంది. ఓకే. మిమ్మల్ని మీరు కొంత ఏమార్పుగా ఉన్నా మిమ్మల్ని క్వాలిఫై అవ్వనివ్వదు. సో ఫస్ట్ సిఎస్ఎఫ్ సెలెక్ట్ అయ్యి, సెకండ్ రైల్వే అకౌంట్స్లో సెలెక్ట్ అయ్యి, ఆ తర్వాత థర్డ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేకపోయాను. మళ్ళీ ఫోర్త్ అటెంప్ట్లో రెవెన్యూ సెలెక్ట్ అయ్యాను. అక్కడితో ఆపేశాను. ఓకే. మళ్ళీ ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి. ఇంకా తర్వాత అటెంప్ట్స్ ఇవ్వలేదు. సో మీనింగ్ టు సే యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ప్యాషన్, హార్డ్ వర్క్ అండ్ పర్సెవరెన్స్. ఈ 3 చెప్పండి సార్. ఒక ట్రిక్ ఏం లేదు సార్. ప్యాషన్, హార్డ్ వర్క్. యూ షుడ్ హ్యావ్ దట్ ప్యాషన్. అంటే ఇక్కడ మళ్ళీ ఒక విచిత్రమైన విషయం ఉందండి. బాగా తెలివైన వాడే ఇందులో సక్సెస్ అవుతాడని అంటే కాదు, యూనివర్సిటీ టాపరే సెలెక్ట్ అవుతాడని అంటే కాదు. ఒక్కొక్కసారి యూనివర్సిటీలో లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు వచ్చేసి బాగా కష్టపడి చదువుకొని సివిల్స్ కొట్టిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. ఓకే. అంటే ఏంటి మరి ట్రిక్ ఏంటి అక్కడ? క్యాచ్ ఏంటి? ప్యాషన్ అండ్ పర్సెవరెన్స్. అంటే కంటిన్యూస్గా, అంటే ఏ పరిస్థితులు ఏమన్నా కానీ వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఇది సాధించి తీరాలి అనేటువంటి తపన అండ్ దానికోసం చేసేటువంటి ప్రయత్నం అది కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. ఇవి అంటే ఏనాటికైనా ఏ వేటికైనా పనిచేస్తుంది. ఇది సివిల్ సర్వీసెస్కి అయితే ఖచ్చితంగా ఈ ఉండి తీరాలి. లేని పక్షంలో ఏంటంటే నాట్ 1 డిఫరెన్స్లో కూడా ఓడవచ్చి కొట్టేస్తారు. సార్ ఇప్పుడు మీరు కూడా ఒక ఐఏఎస్ని పెళ్లి చేసుకున్నారు. మై వైఫ్ ఇస్ ఇన్ ద సిఐఎస్ఎఫ్ అండి. సిఐఎస్ఎఫ్. అవును.
ఏజ్. మీ ఇద్దరికి అసలు ఏంటి సార్ మీ పర్సనల్ లైఫ్, వాళ్ళకి లవ్ మ్యారేజ్? ఫస్ట్ అటెంప్ట్లో నేను ఇందాక అన్నాను చూడండి, 2001 బ్యాచ్లో ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ సిఐఎస్ఎఫ్ యాజ్ అసిస్టెంట్ కమాండెంట్ అని. మా బ్యాచ్ టాపర్ ఆ అమ్మాయి. అమ్మా మా బ్యాచ్ టాపర్ ఆ అమ్మాయి. ఐ మీన్ ఇన్ఫాక్ట్ ఆమె తనకి చాలా మంచి ర్యాంక్ వచ్చింది, 195 ర్యాంక్. యూపీలో కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా నుంచి వచ్చింది ఆ పిల్ల. ఓకే. యాక్చువల్లీ ఆల్మోస్ట్ షీ వాస్ గెటింగ్ రెవెన్యూ సర్వీస్. కాకపోతే ఐ మీన్ తన ర్యాంక్కి ఆమె ఆ రోజుల్లో ప్రిఫరెన్స్ ముందే మెయిన్స్ ఎగ్జామ్లోనే ప్రిఫరెన్సెస్ ఇచ్చేయాలి. కొంచెం ఒక విచిత్రమైన పద్ధతి లేండి. అంటే అంతా సెలెక్ట్ అయిన తర్వాత సర్వీస్ సెలెక్ట్ చేసుకోమని చెప్పుంటే బాగుండేది. వాళ్ళు అంటే బ్యాక్వర్డ్ ఏరియా నుంచి ఉన్నప్పుడు ఏ సర్వీస్ ఏమిటో తెలియకుండా జస్ట్ ఐఏఎస్ అండ్ ఐఎఫ్ఎస్ అండ్ ఫారెన్ సర్వీస్ అని 2 పెట్టేసి మిగతా అంతా ఖాళీ వదిలేదు. బట్టి ఆ అమ్మాయికి సిఐఎస్ఎఫ్ వచ్చింది. కాకపోతే రెవెన్యూకి సెలెక్ట్ అవుతుండే ఆమె ర్యాంక్ ప్రకారం. 195 ఆల్ ఇండియా ర్యాంక్ అమ్మాయిది. మంచి ర్యాంక్. మంచి ర్యాంక్, చాలా గొప్ప ర్యాంక్, రెవెన్యూ వచ్చే ర్యాంక్ అనమాట. సో ఆ సంవత్సరం నాకు 422 ర్యాంక్ అనమాట. సో నేను చాలా ముందు వచ్చిన అమ్మాయి అనమాట. సో తను నేను బ్యాచ్మేట్స్ అయ్యామన్నమాట సిఐఎస్ఎఫ్లో. బ్యాచ్మేట్స్గా ఉన్నప్పుడు అంటే మా కుటుంబ నేపథ్యం, అమ్మాయి కుటుంబ నేపథ్యం అది సమానంగా అనిపించింది. అమ్మాయిలో ఐ మీన్ ఇంకా ఇంతకంటే గొప్ప ఉత్తరప్రదేశ్లో ఉంటారండి, కాయస్థ్. మనం కరణాలు వగేరా అంటాము, ఇక్కడ నియోగులు దాదాపు అలాగే అనుకోవచ్చు. సార్ మీరు ఒక ఉజ్జీలో ఒక రకంగా. అవునండి. ఈ ఫ్యామిలీలో సమాజాలు కాదు, ఆవిడే ఎక్కువ. ఎక్కడికి సార్ నేను నమ్మిన బట్టయితే భార్య అనేది మంత్రి లాంటిది, భర్త అనేవాడు అన్ని తీసినా ఐఏఎస్ ఐపీఎస్ లాంటిది, మంత్రికి ఏం తెలిపినా ఇట్లా అనాల్సిందే. అలాంటిది అక్కడ భార్య కూడా సమానమైన ఐఏఎస్ ఐపీఎస్ అయినప్పుడు ఆ బ్యాలెన్సింగ్ ఎలా ఉంటుంది సార్? చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏమిటి అని అంటే సివిల్ సర్వీసెస్లో నేను ఇదివరకు కూడా ఒక చోట ఇదే మాట చెప్పాను. బ్యూరోక్రాట్ కపుల్ ఉన్నప్పుడు ఏమిటి అని అంటే రిజర్వేషన్స్ ఏమిటి, యాజ్ ఎ బ్యూరోక్రాట్ ఐ మీన్ వాట్ రిజర్వేషన్స్ అండ్ వాట్ ప్రెడికమెంట్స్ అండ్ వాట్ డిఫికల్టీస్ యూ హ్యావ్ అనేటువంటిది ఈచ్ అదర్ అర్థం చేసుకోవడానికి ఐ మీన్ సులభంగా ఉంటుంది. అంటే అందులో ఉండే సాధక బాధకాలు మీకు అర్థమవుతాయి, మీలో ఉండే సాధక బాధకాలు నాకు అర్థమవుతాయి వగేరా. అది చాలా ఈజీగా ఉంటుంది. అంటే దట్స్ ఎ కంఫర్టబుల్ జర్నీ అనమాట. ఇట్స్ ఎ సాంగ్. బ్యూరోక్రటిక్ కపుల్ లైఫ్స్ అనేటువంటి చాలా దమ్మిన కొన్ని వేల కపుల్స్ ఇప్పుడు ఇండియాలో బ్యూరోక్రటిక్ కపుల్స్ అద్భుతంగా దమ్మిన జీవనం సాగించి వాళ్ళ పిల్లల్ని చాలా చక్కని సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ కింద డెవలప్ చేశారు. అండ్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్. ఓకే. అంటే ఈగో ప్రాబ్లమ్స్ అలాంటి రావు, నాకే తెలుసు నీకే తెలియదు. ఈగో ప్రాబ్లమ్స్ లేనిది ఎక్కడ, లేనిది ఎక్కడ. భార్య భర్తలు ఇప్పుడు అంటే ఈ మాట అంటే నేను ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్యామిలీ సైకాలజిస్ట్ గానో ఏదో అయినట్లుగా ఉంటుంది కానీ అంటే భేదాభిప్రాయాలు రానిది ఎక్కడ. భేదాభిప్రాయాలు రాకపోవడం అనేటువంటిది ఇన్ఫాక్ట్ అది కరెక్ట్ కూడా కాదేమో, అసాధ్యం దాదాపు. సో భేదాభిప్రాయాలు రావడం, దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవడం, మాట్లాడుకోవడం, అవన్నీ అది ఒక ఎవల్యూషన్, అది ఒక వికాసానికి ప్రక్రియ అని ఫీల్ అవుతాను నేను. ఖచ్చితంగా ఏ భార్యాభర్తల మధ్య అయినా భేదాభిప్రాయాలు వస్తుంటాయి, వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకుంటూ ఉంటారు, దాన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఆ విధంగా వాళ్ళ బంధం అనేటువంటిది గాఢంగా తయారయ్యేది ఎప్పుడు భేదాభిప్రాయం వచ్చి ఆ తర్వాత సెటిల్ అయినప్పుడు ఉంటుంది చూడండి, అప్పుడే బంధం గాఢం అవుతుందని నేను నమ్ముతాను. సార్ ఇప్పుడు కొద్దిగా బయటకు వచ్చాక కేరళలో కావచ్చు, కొన్ని చోట్ల ఇప్పుడు అస్సాం అలాంటి చోట్ల కావచ్చు, యంగ్ ఐఏఎస్లు వీళ్ళు ఉన్నారు చూసారా, కొత్త గ్రూప్. మీరు మీ బ్యాచ్ కన్నా చాలా ఎర్లియర్, వాళ్ళు చాలా డైనమిక్గా ఉండడము, పెద్ద పొలిటికల్ వాళ్ళని బిహేంటెడ్ కొట్టడము, చాలా వార్తలు వాళ్ళ గురించి ఈ మధ్య వస్తున్నాయి. ఎనీ బ్యూరోక్రాట్ హ్యాస్ టు స్టాండ్ బై ద స్టాట్యూట్ ఇస్ గివెన్ టు దెమ్. ఇప్పుడు సపోజ్ నేనున్నాను ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీగా, ఐఎమ్ గివెన్ ఎ మ్యాండేట్ టు వర్క్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. దాని ప్రకారంగా నేను నడుచుకోవాలి. దానికి ఎదురుగా ఎవరు వచ్చినా కూడా నేను ఎందుకు పట్టించుకోవాలి? ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి. ఈ మధ్య అది ఎప్పుడు ఉండింది సార్, ఇప్పుడు ఇది అనే ఒక కామెంట్ ఉంది. లేదండి, అంటే ఎవ్రీ బ్యూరోక్రాట్ టేక్స్ ఎ ఓ. మేము ప్రమాణం చేసి ఒక బ్యూరోక్రాట్గా ఆ స్టాట్యూట్ ప్రకారం నడుచుకోవాలనేటువంటిది ఆ ప్రమాణం ప్రకారంగా నడుస్తాము. అందరూ అలాగే నడుస్తారు. కొంతమంది బయటికి కనిపిస్తారు, కొంతమంది బయటికి కనిపించరు. నాకు తెలిసి 99% లేదా 100% బ్యూరోక్రాట్స్ కూడా ఏదైతే మ్యాండేట్, ఏదైతే ప్రమాణం చేసి వచ్చారో ఆ ప్రమాణం ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటారు అనేటువంటిది. ఇప్పుడు ఇంత టఫ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్స్ బ్యూరోక్రాట్స్ అండి వీళ్ళు. కొంచెం వేరేగాను నెగిటివ్గాను చేస్తారని ఎలా అనుకుంటారు? అసలు సాధ్యం కాని పని. దే ఆర్ ద క్రీమెస్ట్ ఆఫ్ ద క్రీమ్ ఆఫ్ ద కంట్రీ. భారతదేశంలో క్రీమ్లోనే క్రీమ్ అయినటువంటిది. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్లలో సంవత్సరానికి ముష్కిల్సే మా రోజుల్లో అయితే 300-400 మందినే తీసుకునేవారు, ఇప్పుడు 1000 మందిని తీసుకుంటున్నారు.
140 కోట్లలో 1000 మందే తీసుకున్నప్పుడు ఆ 1000 మంది ఏ క్వాలిటీతో ఉండి ఉంటారు ఆలోచించండి. ఓకే. వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఏదో తప్పు చేస్తారు, ఇక్కడేదో ఎవరితోనో ఎవరో ఏదో వాళ్ళని నడిపించేస్తారు అని అనుకోకండి, అది అవివేకం. వాళ్ళు బ్యూరోక్రాట్స్ ఆర్ పర్ఫెక్ట్ అకార్డింగ్ టు దట్ ప్రామిస్ వాట్ దే టేక్ అండ్ దే లివ్ అప్ టు ద ప్రామిస్ దే హ్యావ్ టేకెన్ ఇన్ టు ద సివిల్ సర్వీసెస్. ఖచ్చితంగా భారతదేశానికి వెన్నెముకలా నడిపిస్తున్నటువంటి ఒక అద్భుతమైన కమ్యూనిటీ వచ్చేసి ఇండియన్ బ్యూరోక్రసీ అంటాను నేను. దాంట్లో తిరగలేదండి. ఈ మధ్య కాలంలో కొందరు శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు కావచ్చు, ఐజాక్ అల్లమ్మ. ఇప్పుడు ఫర్ ఎవ్రీ కమిషన్ అండ్ ఒమిషన్ నీకు తెలిసి తప్పు జరిగి ఉండొచ్చు, తెలియకుండా తప్పు జరిగి ఉండొచ్చు. తెలియకుండా తప్పు జరిగిన దానికి కూడా బాధ్యత వహిస్తారు బ్యూరోక్రాట్స్. బాధ్యత వహించి తీరాలి. ఒకళ్ళు వగేరా అని చెప్పేసి నేను అన్ను, వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేయలేదని కూడా నేను చెప్పేటువంటి సాహసం చేయను. ఎక్కడో ఒక చోట 1 in 10,000 1 in 1,000 ఎవరో ఏదో చేసిన దానికి అందరూ కలిసి దానికి బాధ్యత వహించాలంటే ఎలా? తప్పు లేదు. ఎక్కడన్నా అంటే అది కూడా నేను కమిట్ చేశారు ఎవరన్నా ఏంటి బ్యూరోక్రాట్స్ అని చెప్పేసి నేను అన్ను. దట్ కుడ్ బి బై వర్చ్యూ ఆఫ్ దేర్ ఒమిషన్. మనకు తెలియకుండా ఏమైనా ఒమిట్ అయినా కూడా దానికి బాధ్యత వహించాలి, వహించి తీరాలి. దానికి కావాల్సినటువంటి చర్యలు మా మీద ఉంటాయి. దానికి బద్దులుగా కూడా ఉంటారు బ్యూరోక్రాట్స్. అదే గొప్పతనం. ఆ కాంపౌండ్ ని మీరు చేసుకుంటూ ఉంటారు. అద్భుతమైన కమ్యూనిటీ సార్ ఇండియన్ బ్యూరోక్రసీ. నేను చెప్పాను కదా, వరల్డ్ టఫెస్ట్ ఎగ్జామ్ లోంచి సెలెక్ట్ కాబడినటువంటి క్రీమ్ సార్ వాళ్ళు. వాళ్ళు తప్పు చేస్తారని ఎలా అనుకుంటారు? అనుకోకండి సార్. ఇంకా మళ్ళీ కొద్దిగా పర్సనల్ గా మీ పిల్లలు, మీరు, మీ ఫ్యామిలీ ఏం సార్ ఎట్లా? That's what sir, I mean, God has given me. మేడం గారు ఆమె డ్యూటీస్ లో ఆమె, మీ డ్యూటీలో మీరు చాలా 99% కదా సార్. హెక్టిక్. ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు సార్? మీ ప్రెషర్ ని ఎలా ఎక్కడి నుంచి తీసుకుంటారు? చక్కగా బ్యాలెన్స్ అయిపోతుంది మేడం. సి ఆల్ సెడ్ అండ్ డన్, everybody, I mean, bureaucrats are normally, I mean, 24 hours and 7 days a week, and I mean, around the clock they are on the job. కాకపోతే ఆఫీస్ అవర్స్ ఉంటాయి. యూజువల్లీ డైలీ వి గెట్ టైమ్ ఫర్ ద ఫ్యామిలీ. ఇట్స్ నాట్ దట్, ఐ మీన్, బాగా బిజీ అయిపోయేసి ఫ్యామిలీకి టైమే లేకపోవడం అనేటువంటిది ఏ బ్యూరోక్రాట్కి జరగదు. ప్రతి బ్యూరోక్రాట్కి ఫ్యామిలీ టైం కొంత వస్తుంది. ఆ ఫ్యామిలీ టైంలోనే కాకపోతే ఏంటంటే వేరే జాబ్స్లో కొంచెం లెస్ రెస్పాన్సిబుల్ జాబ్స్లో ఏంటంటే కాస్త టైం ఎక్కువ దొరకవచ్చు. అంత అదృష్టం బ్యూరోక్రాట్స్ లేదు. తను ఢిల్లీలో ఉందండి. బట్ ఐ మీన్ ఈ అంటే సీనియర్ పొజిషన్స్లో బ్యూరోక్రసీలో ఏంటంటే బాధ్యతలని బట్టి ఏంటంటే అన్నిసార్లు ఒక చోట ఇద్దరిని అకామిడేట్ చేయడం అనేటువంటిది జరగదు. కొన్నిసార్లు డిఫికల్టీ ఉంటుంది. సో అట్లాంటి కష్టమైన పరిస్థితుల్లో ప్రస్తుతం మేము ఉన్నాం. బట్ వెరీ సూన్ విల్ బి టుగెదర్. ఐ థింక్ మీకు హైదరాబాద్ ఐటీ కమిషనర్ అనేది కొద్దిగా రోమాంచితం. హైదరాబాద్ ఐటీ కమిషనర్ గా లాస్ట్ ఇయర్ వచ్చానండి నేను. 8 సంవత్సరాలు బాంబేలో పనిచేసిన తర్వాత ఆన్ ప్రమోషన్ యాజ్ కమిషనర్ ఐ కేమ్ డౌన్ టు హైదరాబాద్ అండ్ నౌ ఐఎమ్ ఇన్ హైదరాబాద్. సో షీ ఈజ్ ఆల్సో వాంటింగ్ టు కమ్ హియర్. సో ఐఎమ్ వెయిటింగ్ హియర్. ఓఎన్జీసీలో ఉన్నాను మేడం గారు. అప్పుడు ఉండేవారు బాంబేలో ఉన్నప్పుడు ఓఎన్జీసీలో ఉండేవారు అండ్ ఐ మీన్ వెస్టర్న్ జోన్ హెడ్ క్వార్టర్స్ లో ఉండేవారు అండ్ నౌ షీ ఈజ్ ఇన్ ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ అండి. ఓకే. థ్యాంక్ యూ సార్. మీరు చాలా విషయాలని మాతో ముసలించారు. ఐటీ అంటే ఎందుకు కూడా చెప్పారు. ఏది కరెక్ట్ ఏది కాదు, అసలు బ్యూరోక్రాట్స్ ఎలా ఉంటారు, వాళ్ళు తప్పులు చేయడం అనేది దాదాపు సాధ్యం కాదు అన్న ధోరణిలో మాట్లాడారు. ఇవన్నీ చాలా మందికి తెలియని విషయాలు. వీటన్నిటి మీరు మాకు ప్రేక్షకులకి మాకు అందించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ జీవన్లాల్ గారు. మీ యొక్క ఐటీ జాబ్ ఇక్కడ చాలా బాగా పోవాలని, చాలా గ్రోత్ఫుల్ గా ఉండాలని కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ.